కథనాలతో పాటు నిన్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి టీఆర్ఎస్ అంటున్నా సారీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు బూతుల రాష్ట్ర సమితి కార్యాలయానికి ఆయన విచ్చేసిన సందర్భంలో ఒక ఎందుకు వచ్చిండు ప్రధానంగా ఒకటి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సహజంగా మొత్తం వ్యవస్థ కూలిపోతుందంటే కూడా కూర్చున్న కాడికి కదలను వస్తలే. ఎందుకు వచ్చిండు నిన్న టీఆర్ఎస్ భవన్కు అంటే ఒకే ఒక్క కారణం, టీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు ఒక 17 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతా ఉన్నారు. ఒక సిట్టింగ్ ఎంపీలు 3 పోతా ఉన్నారు. ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎంపీ జంపు వచ్చేసిండు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో దాన్ని రక్షించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవాలని ఆడికొచ్చి ఒక డైలాగ్ పెట్టిండు. ఏందది? నన్ను టచ్ చేయలేవు రేవంత్ రెడ్డి గారు అని చెప్పాను. నేను ఆల్రెడీ టచ్ చేసిండ్రు, నీకు చేయలేదు అనిపిస్తుంది కానీ చేసిండ్రు. అయిపోయింది, నీ పని టచ్ అయిపోయింది, నువ్వు అస్సి అయినావు, అయిపోయింది, టచ్ అయిపోయింది. నువ్వు టచ్గా నిన్ను టచ్ చేయకపోతే నువ్వు గాడెందుకు అంటుంటివి? ఆల్రెడీ నువ్వు ఏది దొరికిపోయినావు, టచ్ అయినావు, అలా తోతిరి చేస్తున్నాను. టచ్ చేయలేరు, నన్ను ఇంకేం చేయమంటావు? గీత కంటే ఎక్కువ పోయి పన్నావు కదా ఫామ్ హౌస్లో. కాబట్టి ఇంకా భ్రమలలో ఉండి వాళ్ళని మభ్య పెడతా, మా వాళ్ళకి ఏదో ధైర్యం చెప్తా, వాళ్ళని కాపాడుకుంటా, మళ్ళీ మాయమాటలు చెప్పాడు. ఎవడు ఉండడు నీ పక్క పోయి. అయిపోయింది, అది ముగిసిన అధ్యాయం. టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ అయిన తర్వాత సగం బీకింది. ఇప్పుడు బీఆర్ఎస్ అయిన తర్వాత మొత్తం ఏపీ శాఖ బంద్, మహారాష్ట్ర బంద్, ఒడిశా దుకాణం క్లోజు, ఎక్కడెక్కడ బంద్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు తమరు చేయాల్సింది ఏమీ లేదు నాయన, రామకృష్ణ అనుకుంటా కూర్చున్నాడు తప్ప. అస్త్ర సన్యాసం అయిపోయింది నీది. టచ్ చేయలేవు, ఆల్రెడీ టచ్ చేసిండు కదా, ఇంకా చేసేది ఏముంది? నీ ప్రగతి భవన్ గోడల్ని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టిందంటే దాన్ని అర్థమైంది టచ్ అన్నట్టే. అది నీకు టచ్ లెక్క స్పర్శ తాకుతలేనట్టుంది. ఆ తుంటి ఎముకకు ఆపరేషన్ చేసినప్పుడు ఇచ్చిన మత్తు అట్లే ఉన్నట్టుంది. ఇంకా నీకు దిగుతలేదు. ఏం సూదించారు? ఇంకా దిగుతలేదు నీకు. ఆడికి రావాలి నువ్వు. రాని ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. 10 మిలియన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 1 కోటి మంది. అందరికీ శతకోటి వందనాలు. యూట్యూబ్ నుంచి రానున్న ప్రతిష్టాత్మక డైమండ్ బటన్ 11 ఏళ్లలోనే అరుదైన రికార్డు సాధించింది V6 అంటూ ఒక వార్త. ప్రేక్షకుల అంతులేని ఆదరణతో V6 న్యూస్ ఛానల్ అతిపెద్ద మైలురాయిలు అందుకుంది. V6 న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య మంగళవారం నాటికి 1 కోటి దాటింది. దీంతో V6 న్యూస్ కు యూట్యూబ్ నుంచి ప్రతిష్టాత్మక డైమండ్ బటన్ దక్కనుంది. సోషల్ మీడియా వేదికల్లో 1 కోటి మంది ఫాలోవర్స్ ను సాధించడం అంటే చిన్న ముచ్చటేం కాదు. అందులోనూ న్యూస్ ఛానళ్లకు ఒక భాషకు ఒకే ప్రాంతానికి పరిమితమైన వాటికి ఈ రికార్డు దాదాపుగా అసాధ్యం, అనూహ్యం అంటూ ఆ V6 ఛానల్ యూట్యూబ్ ఛానల్ 1 కోటి మంది సబ్స్క్రైబర్లు యూట్యూబ్ సొంతమైంది. ఎస్, యూట్యూబ్ ఛానల్లో అగ్రగామిగా V6 ఛానల్ నిలబడ్డది. అదే స్థాయిలో మీరు కూడా అతి కొద్ది కాలంలోనే క్యూ న్యూస్ను కూడా ఆదరించారు. క్యూ న్యూస్ కూడా 20 లక్షల మంది సబ్స్క్రైబర్లకు అతి దగ్గరలో ఉంది. ఎస్, ఇది దాదాపుగా ఎట్లా తెలుస్తుంది? సబ్స్క్రైబర్స్ 1.99 మిలియన్ ఉంది. ఓకే, ఇంకా జస్ట్ 7,000 అయితే క్యూన్యూస్ దాదాపుగా 1.99 అంటే ఇంకొక 6-7 వేలు మాత్రమే ఉంది 2 మిలియన్ వ్యూవర్షిప్ కోసం. క్యూన్యూస్ ని ఇంకొక 7,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే 20 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఉంటది. ఓన్లీ క్యూన్యూస్ ఇది మాత్రమే. క్యూన్యూస్ వేరు, క్యూన్యూస్ హెచ్డి వేరు, క్యూన్యూస్ ఇంగ్లీష్ వేరు, క్యూన్యూస్ అన్ని ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి అన్నట్టు. అయితే ఒక అరుదైన ఘనతను సాధించిన V6 ఛానల్ కు శుభాకాంక్షలు. 10 మిలియన్ల సబ్స్క్రైబర్స్ వాళ్ళకి వచ్చారు. 1 కోటి మంది. అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ శరద్ పవార్ కు అయితే V6 కంటే ముందుగా టీ న్యూస్ పెట్టిరు. టీ న్యూస్ సబ్స్క్రైబర్స్ చూడేంటారు. టీ న్యూస్ సబ్స్క్రైబర్స్ ఎందుకు? అసలు వాస్తవానికి సబ్స్క్రైబర్స్ ఎట్లా పెరుగుతారంటే ఒక నిజాన్ని బయటకు చెప్పడం ద్వారా, ఒక నిజం అని ప్రజలు భావిస్తే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు.
సబ్స్క్రైబర్లు చూడరు, తర్వాత కూడా వ్యూస్ చూడరు, ఇంకా అది ఇంపార్టెంట్. ఇంకా 1.3 మిలియన్కి వచ్చిరా. ఏది ఎన్నేళ్ళు ఇది? 2006 పెట్టినట్టు ఈ డబ్బా పెడితే అప్పటి నుంచి ఇది సాధించిన ఘనత ఇగో ఇది 13 లక్షలు. ఈ రకంగా V6 న్యూస్ అనేక అచీవ్మెంట్స్ సాధించింది ఇప్పటికే. V6 ఛానల్ అయినా, వెలుగు పేపర్ అయినా, యూట్యూబ్లో అయినా, సోషల్ మీడియాలో అయినా అనేకమైనటువంటి మైలురాళ్ళని V6 సాధించింది. ప్రజల ఛానల్ అనిపించుకుంది. ఇక అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ శరద్ పవార్కు ఈసీ షాక్ ఇచ్చింది. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇక పార్టీ పేరు, గుర్తు అజిత్ వర్గానికి కేటాయించింది. అయిపోయింది. ఇక్కడ మహారాష్ట్రలో ఎన్సీపీని కూడా వాళ్ళ సొంత తమ్మునితోటే దుకాణం మూసారు. గతంలో మహారాష్ట్రనే ఏది శివసేన పార్టీని ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఏకనాథ్ షిండేకి చేసిరు. అప్పుడు ఇప్పుడేమో ఇది అన్నట్టు. అట్లా రైట్గా ఏపీ నీళ్ల దోపిడిపై నాడు గప్చుపు, నేడు గాయి. పవర్ లో ఉన్నప్పుడు ఏపీ అక్రమాలకు వంతపాడిన కేసీఆర్ దక్షిణ తెలంగాణను ముంచే సంగమేశ్వరానికి సపోర్ట్. మెగా కంపెనీకి టెండర్ దక్కేలా తోడ్పాటు. కేంద్రం పిలిచిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి డుమ్మా. జగన్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకొని మరీ వరాలు. నీళ్ల దోపిడిని ఆధారాలతో బయటపెట్టిన V6 వెలుగు. పోరాటాలు చేసిన దక్షిణ తెలంగాణ రైతులు. అయినా నాడు పట్టించుకొని కేసీఆర్ సర్కార్. పైగా బేసిన్లు లేవు, బేసజాలు లేవంటూ కామెంట్లు. కేసీఆర్ చేసిన కథ ఇగో. ఆ రోజు గప్చుకున్నాడు, ఇలా గాయి గత్తర అయితా ఉన్నాడు. పవర్ లో ఉన్నప్పుడు ఏపీ అక్రమాలకు వంతపాడిండు కేసీఆర్. పంపించినావు అది. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏపీ నీళ్ల దోపిడికి కొమ్ముగాసిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యమాలంటూ కొత్త రాగం అందుకున్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే శ్రీశైలం ప్రాజెక్టునే రాయలసీమకు మళ్లించుకునేలా చేసే సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ కు అన్ని రకాలుగా తోడ్పాటును అందించిన గులాబీ బాస్ కు అధికారం కోల్పోయినాక కృష్ణా నీళ్లలో తెలంగాణ హక్కులు యాదికొచ్చినాయి. చూడరిగా చూసుకో కథ. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణకు సీఎంగా పనిచేసిన ఆయన 9.5 ఏళ్ల కాలంలో కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకున్న పాప అనబోలేదు. మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతున్నదని V6 వెలుగు వరుస కథనాలు ప్రసారం చేసినా, ప్రచురించినా స్పందించలేదు. తెలంగాణ జలరంగ నిపుణులు, మేధావులు విన్నవించినా ఆయన ఆలకించలేదు. సారో సంగమేశ్వరం గడుతున్నారు, పోతిరెడ్డిపాడు గండి డబుల్ అయితే గండమే. కొత్త స్కెచ్ తో ఏపీ సర్కార్ నీళ్ల చోరీ అంటూ ఏపీ గుట్టును ఆధారాలు, ఫోటోలతో వెలుగు దినపత్రిక బయటపెట్టింది. నీళ్ల దోపిడీపై దక్షిణ తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయినా నాటి సర్కారు స్పందించలేదు. పైగా బేసిన్లు లేవు, బేసజాలు లేవు. జగన్ నిజాయితీ పరుడు, నీళ్లు తీసుకోవాలని నేనే చెప్పినా జగన్ కు పెద్దన్నగా నా ఆశీస్సులు, సంపూర్ణ సహకారాలు ఉంటాయని సీఎం హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పుకొచ్చిండు. ఇవి మన బాతాల పోసిట్టి బడివాయి కథలు చెప్పుకొచ్చిండు. అప్పుడేంది ఇగో V6 ఛానల్ ఏది వెలుగు పత్రిక ఆ రోజు చేసింది. పోతిరెడ్డిపాడుకు తోడు సంగమేశ్వరం, కొత్త స్కెచ్ తో ఏపీ సర్కార్ నీళ్ల చోరీ. వరద నీళ్లే కాదు, అడుగున ఉన్న నీళ్లకు గండి కొట్టుకొని ఎత్తుకపోతా ఉన్నాను. కృష్ణా నదిలో పంప్ హౌజ్ కడుతున్న ఏపీ సంగమేశ్వరం నుంచి రోజుకు 1 TMCలు, పోతిరెడ్డిపాడు గండితో 3 TMCలు మళ్లింపు, రోజుకు 11 TMCలు తరలించకపోయే స్కెచ్. శ్రీశైలం రిజర్వాయర్ లో 790 అడుగులు నీళ్లున్నా ఖాళీ చేసేందుకు కుట్ర. ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటికే జీవో జారీ అంటూ వెలుగు దిన పత్రిక ఆ రోజు వేసింది. 2019 కేసీఆర్ కు చెప్పింది, ఓ సారు ఏపీ కొత్త స్కెచ్ చేసింది ఎత్తుకపోతుందంటే దానికి మాట్లాడలే. సారు సంగమేశ్వరం కడుతురు సారు, ఆగమైపోతుంది సారు, కృష్ణా నీళ్ళు ఎత్తుకపోతురు సారు, మన కొంపలు అంటుతున్నాయి సారు, మళ్ళీ నీళ్ల ఉద్యమాలు ఎటుపోయినాయి సారు, నువ్వు నీళ్లు నిధులు నియామకం అంటే ఉన్న నీళ్ళేమో ఆ ఏపీ వాడు ఎత్తుకపోవట్టే సప్పుడు చేస్తలేవు సారు అని చెప్పి సారు సంగమేశ్వరం కడుతున్నారని యాద్ చేసిరు. పంప్ హౌస్ కట్టే చోట గుట్టు చప్పుడు కాకుండా పనులు చేస్తా ఉన్నారని చెప్పి మరో బ్యానర్ కథనాన్ని వెలుగు దినపత్రిక వేసింది. ఆ రోజు దునపోతు బన్నట్టు బన్నారు. ఆ రోజు సై లేదు, సప్పుడు లేదు. ఇక గండి డబుల్ అయితే గండమే. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం అని చెప్పి పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేస్తున్నారు సారు అని అంటే సప్పుడు చేయలే. ఇక ఆఖరికి వార్తా కథనాలు వేస్తే సప్పుడు చేయలే. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై వెలుగులో ప్రచురించిన కథనాలు ఇవని వెలుగు దినపత్రిక ఇప్పుడు ఇవాళ చూపిస్తూ ఉంది. నేను ఆయాలకు కూడా చెప్పిన, ఇగో ఏపీ ఇట్లా చేస్తుందని చెప్పి వెలుగు దినపత్రిక నోటంకిస్తే చెప్పిన. అయితే ఇవన్నీ కడతా ఉన్నారు, వార్తాపత్రికలలో వస్తా ఉన్నాయి. కేసీఆర్ సడిలే సప్పుడే చేస్తలేడుగా. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యి ఆ జగన్మోహన్ రెడ్డి కట్టేటువంటి ప్రాజెక్టులన్నీ కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి ఇప్పించిండు కాబట్టి ఇందులో కమిషన్లు కొట్టడానికి కేసీఆర్ ఆడిన డ్రామా. నీళ్లు తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, నాకు కమిషన్లు రావాలని కేసీఆర్ తలపోసి ఇగో ఈ దుకాణం తెరిచిండు. ఇక్కడ ఇన్ని వార్తా కథనాలు వేస్తే స్పందించలే బాతాల పోషెట్టి. ఆఖరికి ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెడితే V6 వెలుగు పత్రిక విలేకరు అడిగిండు ఏమని, ఏపీ అక్రమంగా తలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్తారా అని 2020 మేలో ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రశ్నించిన V6 వెలుగు ప్రతినిధిపై కేసీఆర్ రుసరుసలాడారు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని కోరికున్నట్టుంది, అదేం జరగదు, దురాశ వడకు, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త అంటూ హెచ్చరించిండు ఆయన. V6 వెలుగు ఏం చెప్పింది, ఓరి సన్నాసి మన నీళ్ళెత్తుకపోతుర్రా బటవాయి, దీన్ని అడ్డుకోవడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పోతావారా వారి అంటే అడిగో ఏం చేయాలండి, పల్లీలు బుటాలు ఇద్దరు తినాలి. V6 మీద సిందులేసిండు, కిరికిరి ఎవడు పెట్టాలని చూసిండు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఏపీకి దోషి పెట్టిన దొంగ కేసీఆర్. ఇక్కడ ఏం చెప్పిండట బాతాల పోసేటి ఇనూరిగా తెలంగాణ ప్రజలారా. 2019 సెప్టెంబర్ 19న అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ చంద్రబాబుకు అమరావతిలో వాళ్ళ ఇంట్లో చెప్పిన నీళ్లు సముద్రంలోకి వేస్ట్ గా పోతున్నాయి, దిక్కుమాలిన పంచాయతీలు బంద్ చేయి, ఆ నీళ్లు వాడుకుందాం, సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అట్లనే చేసిర్రు, రాష్ట్ర విభజనకు దోహదమైనరు, ఇవాళ కూడా మీ వైఖరి మారతలేదు అని చెప్తే ఆయన వినలేదట. జగన్ సీఎం అయ్యాక స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది, బేసిన్లు లేవు, బేసజాలు లేవని జగన్ కు నేనే చెప్పినా, పాత పంచాయతీలు బంద్ చేసి ఉభయ రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టులు చేసుకుందామన్న జగన్ లో నిజాయితీ ఉంది, మన సహకారం అడిగిండు, డెఫినెట్ గా చేస్తామని చెప్పినా అని చెప్పి బాతాల పోషడి చెప్పి ఏమంటారా ఇక బాలకసుమా నా చెప్పు గిట్టుకొట్టవేమా కేసీఆర్ మీద ఒకటి. 2019 సెప్టెంబర్ 19 నాడు ఇది కేసీఆర్ ఆడిన డ్రామా. ఏం జరిగింది ఇక్కడ అనేది మీకు ఒక్కసారి నేను వివరించి చెప్తా, మినిమైజ్ చేయను. ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలారా నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, మీరు దయచేసి బాగా ఆలోచించండి. నేను చెప్పిన మాట ఇంత కూడా తప్పున్నది. నేను 2019లోనే ఈ మాట చెప్పిన. కేసీఆర్ మాట్లాడిన మాటల మీద. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 2019 అసెంబ్లీ ఎన్నికలు, మన పార్లమెంట్ ఎన్నికలతో వాళ్ళకి జరిగినాయి ఏపీలో. అప్పటికి అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నికల సమరంలోకి దిగుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి మరి ఫండింగ్ పైసలు కావాలి కదా, కావాలంటే ఏం చేసిండు, జగన్మోహన్ రెడ్డికి ఓ 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. ఏది అసెంబ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ 2000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చిండు. ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించడు, 150 పైచిలకు స్థానాలతో గెలిచిండు. గెలిచిన తర్వాత మరి 2000 కోట్లు రికవరీ ఎట్లా? పైసలు కావాలిగా. పైసలు కావాలంటే ఇప్పుడు ఎట్లా సార్ మరి అంటే ఇయ్యాడు కదా, ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలకు తీసి ఇచ్చేది కాదు కదా, అంత బ్లాక్ మనీ కదా. మరి ఏం చేయాలంటే ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి ఈ తెలంగాణలో 100 దద్దామల కిలో 100 రూపాయలు ఇస్తే ఓటు అమ్ముకుంటారు. నువ్వు పని చేయి, కృష్ణానదిలో సంగమేశ్వరం కట్టు, ఆ సంగమేశ్వరం లిఫ్ట్ కు పెట్టి ఎత్తుకొని పోయి ఆ కాంట్రాక్ట్లు, ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్లు ఏం చేయాలంటే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి, మెగా కంపెనీకి ఇవ్వాలి, మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇవ్వాలి. ఇవన్నీ ప్రాజెక్టులు ఇక్కడ మేము ఆయనకే ఇచ్చినాం, నువ్వు ఆయనకే ఇవ్వాలి. ఈయన ఏం చేస్తారంటే నువ్వు ఒక 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తే ఇందులో కమిషన్ల రూపాయలు నాకు కట్టేస్తాడు, ఆ పైసలు కట్టేస్తాడు, 5,000 కోట్లు ఇస్తాడు, 5,000 కోట్లు నాకు ఇస్తాడు, 2,000 పెట్టుబడి పెట్టి 5,000 కోట్లు. ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు ఏం లేదు. కేసీఆర్ ఆడిన డ్రామా. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పైసలు రికవరీ చేసుకోవడానికి తెలంగాణ జలవనరులను దోషిపెట్టిండు కేసీఆర్. ఇగో ఇది జరిగిన కథ భాగవతం. ఆయాల ఇంకా స్నేహపూరిత వాతావరణం నాలో పూరితం. ఇగో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని చూడు కథగా, ఇంటికి పిలిపించుకొని సార్
ప్రాజెక్టులు రెడీ చేద్దాం సార్, నీ పైసలు కట్టేస్తా. ఇగో ఇది జరిగిన కథ, అసలు కథ. ఇగో చూడు చూసుకో. తీసుకుపోతాడు, భోజనాలు బిజనాలు చేపించి బోకేలు ఇచ్చి. ఇది వీళ్ళు ఆడిన డ్రామా, కుటుంబ సమేతంగా డ్రామా. ఈ మొత్తానికి కారకుడు, ఏపీ నీళ్ళెత్తకపోవడానికి కారకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావే. ఈ చంద్రశేఖరరావు చేయంగానే మొత్తం కృష్ణా నదిలో వాటా మొత్తం పోయింది. కేవలం తను దూపకు దాగేతందుకే కృష్ణా నదిని ఖతం చేసిండు కేసీఆర్ అనే దొంగ. ఇవాళ మళ్ళా వచ్చి కృష్ణానది మీద పోరాటం చేస్తారట. కృష్ణానది మీద నువ్వు చేస్తావు పోరాటం, సంకరాకిచ్చినావు కృష్ణానదిని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి కాంట్రాక్టులు కొట్టేసి, ఏపీలో కూడా మీరే కాంట్రాక్టులు చేసి మీ బినామీలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల ఆంధ్ర పాలకుల కంటే 9 ఏళ్ల నీ పాలన ముంచింది ఎక్కువ. 543 టీఎంసీలు రావాల్సి ఉంటే 299కి సంతకం పెట్టి 551 టీఎంసీలు రావాలి. 51 రావాల్సి ఉంటే 299కి. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు ఎరికేనా? ఈ ప్రాజెక్టుల మీద కృష్ణానదిలో తెలంగాణ వాటా 551 టీఎంసీలు. తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో గింతెందుకు వస్తుంది మనకు? 1000 టీఎంసీలు రావాలని కొట్లాడి బాతాల పోషెట్టి 1000 టీఎంసీ గింతెందుకు వస్తుంది అన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే దొంగ బాతాల పోషెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత 551 మనకెందుకు 299 జాలు మాకని సంతకం పెట్టించారు. ఇదే జగన్మోహన్ రెడ్డితో కలిసి. చూడరు ఒకసారి, మీరు ఒకసారి తిరిగేసి చూడరు ఒకసారి. మీకు 299 టీఎంసీలు జాలని చెప్పొచ్చు. ఈ 299 కూడా లేవు. ఇప్పుడు ఆధారాలు దొరుకుతాయి, కావాలంటే చూడరు. అవి కూడా రేపు చూపిస్తాం. ఈడ సంగమేశ్వరం కడుతుర్రు, పోతిరెడ్డిపాడు పొక్క చేస్తుర్రు, పెద్దగా చేస్తుర్రా నాయన. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అపెక్స్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వం చేత నడిపిస్తారు. నేను రాము పోము అని కేంద్ర ప్రభుత్వం మీటింగ్ పెట్టి, అరే మీ నీళ్ళ పంచాయతీ ఏంది రారా మాట్లాడుదంటే, ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే టెండర్లు పిలుస్తుంటే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పోలే. నేను రాను ఆడ పోయే పల్లెలు బుక్కానా అన్నాడు. ఎందుకు ఆగిందంటే ఏపీలో టెండర్ల ప్రక్రియ సాగుతుంది, ఇప్పుడు పోతే ఈ ప్రక్రియ ఆగిపోతుంది, ఈ కమిషన్లు రావని దీనికి డుమ్మగొట్టాడు బాతాల పోసి. అడగాల్సి వస్తుంది. డుమ్మగొట్టుతో ఏపీ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది, ప్రాజెక్టు స్టార్ట్ అయిపోయింది. మొత్తం నీళ్ల దోపిడికి సర్వం తెలంగాణ ప్రజలారా కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, కేసీఆర్ అనేటువంటి ఒక దొంగ, ఒక క్రిమినల్ తెలంగాణ సంపద లూటి చేసిండు. మొత్తం లూటికి కారకుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అక్కడ కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ దశకింది, అన్నారం మునిగిపోయింది, పంపులు ఈత కొడుతున్నాయి. దీని సంగతి ఏంద్రా అంటే అది ఇచ్చిపెట్టి కృష్ణా వాట తెలుసు నీ అమ్మ ఇది కట్టింది ఎవర్రా భయ్? 1,00,000 కోట్లు పెట్టి కట్టింది కదా. 1,00,000 కోట్లు దీని మీద ఒక్కడన్నా మాట్లాడుతుండా? కేసీఆర్ నీకు దమ్ముందా? కాళేశ్వరం మీద ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? ఇప్పుడు హరీష్ రావు నువ్వెందుకు మాట్లాడతలేవు? ఎటువాని 1 కోటి ఎకరాల మాగాణం. మేడిగడ్డ గురించి మాట్లాడు నీకు దమ్ముంటే. మేడిగడ్డ పంచాయతీ మేడిగడ్డ రిపోర్ట్లు రేపు పొద్దుగాల అసెంబ్లీకి ఎక్కుతాయి కాబట్టి అది ఇడిచిపెట్టి ఈ దుకాణం పట్టిండు. 2019 నల్గొండ మీటింగ్ పెట్టి కృష్ణా జల సాధన చేస్తారట. సిగ్గుందా ఏమన్నా? 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు మీకేమైనా సిగ్గు శరం అనిపిస్తుందా? ఇంకా నువ్వే కదా దొంగవు. 9.5 ఏళ్ళు ఒక్కనాడు పట్టించుకో. నువ్వే కదా దొంగవు. 9.5 ఏళ్లలో ఇన్ని గడుతురు సార్ ఆగమవుతుందని చెప్పి పత్రికలు మాలాంటి వాళ్ళు లొల్లి పెడితే నువ్వు ఏం చేసినావు? నీటి బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, ఎత్తుకొని పోవచ్చు వాళ్ళు. రాయలసీమకు పోయి రతనాలసీమ చేస్తా అంటావు దాన్ని, నీ అయ్య జాగిరి లెక్క. తెలంగాణ ప్రజలారా వీడు దశాబ్దాలు నాశనం అయ్యేటట్టు చేసిండు కేసీఆర్ అంటాడు. దశాబ్దాలు తరాలు నాశనం అయ్యేటట్టు చేసిండు. ఇది చేసిన కథ ఇది. అన్ని రంగాలలో చేసిండు. అన్ని రంగాలు ఒకటే కాదు. ఇవాళ కేసీఆర్ కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడితే కేసీఆర్ నీ నాలుకే పోయాలంటారు జనము. నీకు ఆ హక్కు లేదు. నువ్వు దొంగవు, నువ్వు చోరు, నువ్వు గొంగడి కప్పుకొని చీకట్ల పోయి మోడీని వీళ్ళని కలిసేటోని నువ్వు. చీకట్ల గొంగడి కప్పుకొని తిరిగేది నువ్వే, కీనీడ పొట్ట తిరిగేది నువ్వా?
నీకు మాట్లాడే హక్కు ఉందా? నీతులు చెప్తారా ఆయన ఇంకా? ఓవైపు ఇది, ఇంకోవైపు పార్టీలకే వెళ్ళిపోతా ఉన్నారు. ఇక గుచ్చు బిగుస్తా ఉంది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పే కదా కేసీఆర్ జైలు పోక తప్పదు అనేది. ఇవన్నీ అయ్యేసరికి ఇప్పుడు అట ఉద్యమం అట ఇయ్యాల యాదికొచ్చిన అది నీకు ఉద్యమము. 9.5 ఏళ్ళు గద్దర్ లాంటోడు గంటల కమానం ప్రగతి భవన్ ఎండలో కూర్చుంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి దొంగవు నువ్వు. నీకా ఉద్యమాలు చేసే హక్కు ఉంది? నువ్వు ఉద్యమాలు చేసినావా? దొంగతనంగా నువ్వు నిమ్మరసం దీక్షలు చేసినావు. సాటుకు నీ బిడ్డ కొంగుసాటుకు తీసుకొచ్చిన ఇడ్లీలు వడలు తినుకుంటున్నావు తప్ప నువ్వు ఉద్యమాలు చేయలే. ఆ రోజు ఉద్యమం కోసం భరించడం, తెలంగాణ కోసం భరించడం. ఇప్పుడు భరించే తెలంగాణ కాదు ఇది, బరి తెగించి కొట్లాడే తెలంగాణ ఇది. అధికారం పోగానే మళ్ళా ప్రజలు ఉద్యమాలు. ఏం యాక్టింగ్ రా బాబు నీ తారా. ఆ గద్దర్ అవార్డు మొదటిది ఈయనకే ఇయ్యాలి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఆ గద్దర్ అవార్డు ఒకటి పెట్టి వీని నటనకి ఇరి ముందుగాల స్పెషల్ అవార్డు ఇవ్వాలి. ఓ స్పెషల్ అవార్డు పెట్టి వీని నటనకు అవార్డు ఇరి. అహంకారం ఎట్లుండే, ఎంత అహంకారం, ఎంత బలుపు. V6 ప్రతినిధి హెచ్చరించలే? V6 ప్రతినిధి చెప్పలే? నీళ్ళెత్తుకపోతురంటే ఊకో నీకేమెరక కిరికిరి పెట్టాలని చూస్తున్నావా అన్నాడు. మరి ఇయ్యాల ఏ కిరికిరి కాడికి వస్తా అన్నావు? ఇప్పుడు ఏ కిరికిరి కాడికి వస్తావు? బేషాలు లేవు అన్నావు నీవు కదా. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏపీ పోలీసులను తెచ్చాడు. ఎట్లా పెట్టిండా? సిగ్గుందా కేసీఆర్ నీకేమన్నా? నీకు తెలంగాణ బిడ్డలుగా మా సంపదను ఏపీకి దోచిపెట్టిన దొంగవు నువ్వు. అన్ని కనిపించకుండా ఇవన్నీ ఎట్లా వేసుకుంటాడు? కొత్త వేసుకుంటాడు ఒక్కొక్కటి. దొంగ కాళేశ్వరం మొదటి ఫలితం అన్నాడు. మీ బ్రోకర్ల సంగతి, మీ కథ ఈ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా తేలుస్తుంది. మీకు తప్పకుండా శిక్షలు తప్పవు. ఇగో ఈ రకంగా ఇంత పెద్ద వార్తలు వేసి, కథనాలు వేసి, బ్యానర్లు వేసి, ఇదే సంగప్ప. ఒక్కసారి సంగప్పకు ఫోన్ చేద్దాం. సంగప్ప సాక్ష్యం దీనికి. ఎందుకంటే సంగప్పనే ఈ అంశాన్ని ఆ రోజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. అన్న గుడ్ మార్నింగ్ అన్న. మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. ఒక విషయం మీద సంగమేశ్వరం గడుతున్నారు సారు అని చెప్పి, గండి డబుల్ అయితే గండమే అని చెప్పి నీళ్లు చోరీ అవుతున్నాయి, ఏపీ ఎత్తుకపోతుందని ఆ రోజు మీరే కదన్నా ఎక్స్క్లూజివ్ గా ఈ అంశాలు బయటకు పెట్టింది. అవునన్నా, నేను సంగమేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చింది. దాని వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టుకున్నారు. అది శ్రీశైలంలోని అది మెయిన్ ఏమనాలంటే మన కుండ ఉంటది కదా, ఆ ఫుట్బాల్ బుడ్డి కిందనే పొక్క పెడతారు. మన కుండ లేకపోతే ఒక బిందెకి కిందనే పొక్క పెట్టి నీళ్లు గుంజితే ఎట్లుంటుందో, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఆ విధంగా వాళ్ళు నీళ్లు తోడేయడానికి రోజు 6-7 TMCల నీళ్లు తోడేయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో, లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వాళ్ళు ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేసిందన్న. అయితే అందులో దానికి పూర్తి సహకారాన్ని అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పూర్తి సహకారం అందించింది. ఏ విధంగా అంటే వాళ్ళు అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న క్యాబినెట్ చెప్పండి అన్న. వాళ్ళు క్యాబినెట్ డిసిజన్ తీసుకున్న మరుక్షణం అప్పుడు V6 వెలుగులో ఉన్న నేను ఇన్పుట్ ఎడిటర్ గా దాని వెంటనే V6 వెలుగు దాన్ని మొత్తం బయట పెట్టింది. తెలంగాణ ఏపీ గవర్నమెంట్ మొత్తం కృష్ణా నదిని మళ్లించేటువంటి కుట్ర చేస్తుంది, దీనిపైన వెంటనే స్పందించాలని చెప్పి క్యాబినెట్ డిసిజన్ అయిపోయింది. నేను అక్కడికి పోయి ఆ సంగమేశ్వరం టెంపుల్ దగ్గరలోనే ఉంటది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కి మెయిన్ నీళ్లు తోడేటువంటి పాయింట్. అక్కడికి పోయి నేను మొత్తం చూపించిన. ఇక్కడ నుంచి నీళ్లు తోడేస్తే ఇది శ్రీశైలం నీళ్లు పూర్తిగా రిజర్వ్ అయ్యేటువంటి మెయిన్ ప్లేస్ ఇది. ఈ ప్లేస్ నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సపరేట్ అప్రోచ్ కెనాల్ వేసుకొని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది ఎక్కువ వైడ్ చేసి దాని ఎక్కువ కెపాసిటీ పెంచి నీళ్లు తోడిస్తున్నారు. దీనివల్ల పూర్తిగా శ్రీశైలం ఎండిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎండిపోతే మా శ్రీశైలం పైన కింద సాగర్ మీద ఆధారపడ్డ 4 జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఈ 4 జిల్లాలకి దారుణమైనటువంటి నష్టం జరుగుతున్న విషయం పైన అప్పుడు నేనే దీన్ని ఎక్స్పోజ్ చేసిన. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్, ఎవరు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటుడు? కేసీఆర్ అంటున్నా నేను కూడా. అదే ఇప్పుడు నల్లగొండకు పోయి యుద్ధం చేస్తారట ఈ నీటి వాటా గురించి. ఎట్లా చూస్తారన్న మీరు?
మల్లన్న మీకు తెలుసు, రిపోర్టర్ గా ఉన్నప్పుడు మీరు నేను అంతా చూసినాము. కేవలమైన సెంటిమెంట్ మీద బతికేటువంటి వ్యక్తి, ఆయన సెంటిమెంట్ ని బేస్ చేసుకొని రాజకీయం చేసేటువంటి వ్యక్తి, దానికి తప్ప వేరే ఆయనకి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ ని తెలంగాణ ప్రజలు పొందబెట్టినారు. మళ్ళీ ఆయన నేను నిలబడాలంటే నాకు తెలంగాణ సెంటిమెంట్ రావాలి. తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు ఎక్కడుంది? ఈ కృష్ణా జలాలను బేస్ చేసుకొని చేస్తే ఆ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిల్చి ఆ 4-5 జిల్లాల్లో మళ్ళీ నిలబడాలి, టిఆర్ఎస్ బతికించుకోవాలని చూస్తున్నాడు ఆయన. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ కృష్ణా జలాల్లో 575 టీఎంసీల నీళ్లు మనకు వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే మొదటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో వీళ్ళు ఢిల్లీలో అప్పుడు కేంద్ర జలశాఖ మంత్రి ఉమాభారతి గారు ముందు ఒప్పుకున్నారు వీళ్ళు. ఆ మీటింగ్ కి రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఈ రోజు వచ్చి గగ్గోలు పెడితే తెలంగాణ ప్రజలు పిచ్చలు కాదు, చేయాల్సినంత చేసి ఈ రోజు కేంద్రం దీని ప్రాజెక్టులు తీసుకుంటుంది లేకపోతే అని వాళ్ళ పెద్ద గగ్గోలు పెడుతున్నారు. కేఆర్ఎంబి సిఆర్ఎంబి ఉండాలనేది తెలంగాణ ఏది రాష్ట్ర విభజన బిల్లులో ఉంది. దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. కేఆర్ఎంబి సిఆర్ఎంబి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రెండు మూడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెడుతున్నారు, ఉన్నాయి, ఇక్కడ కూడా పెట్టినారు. అంతే తప్ప ఏం లేదు. కేంద్రం ఎక్కడ రాష్ట్రాలు చేసేది లేదు. ఇక్కడ రాష్ట్రాలు రెండు కూడా ప్రశాంతంగా ఉండాలి, అందరికి వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళు నీళ్ళు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పండి అన్న. హైదరాబాద్ లో మీటింగ్ అయితే మళ్ళీ ఒకటే పాయింట్, హైదరాబాద్ లో మీటింగ్ అయినా కూడా ఇక్కడ నుంచి సీఎం పోలేదు. ఢిల్లీలో మీటింగ్ అని రమ్మంటే కూడా నెక్స్ట్ టైం అలా పోలేనా? మళ్ళీ మీరు అడుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పండి అన్న, కేసీఆర్ చేస్తుంది డ్రామానా కాదా? కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ మరొకసారి రగిల్చి ఓట్లు అందుకోవాలన్నట్టు కుట్ర చేస్తున్నాడు. అదొక ఆయన అయిపోయింది. అది ఏమంటారు దానికి, లాస్ట్ లో శవం దించుతారు చూడండి, దింపుడు కళ్యాం ఆశ, దింపుడు కళ్యాం ఆశలకు ఏదో ప్లాన్ చేస్తున్నాడు తప్ప ఏం లేదు. తెలంగాణకి కృష్ణా జలాల్లో దారుణమైన ద్రోహం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే టిఆర్ఎస్ గవర్నమెంట్. దారుణమైన ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేసీఆర్ అంత తప్ప ఏం లేదు. డ్రామా కంటే ఇది పెద్ద కుట్ర అని చెప్పాలా. రైట్ అన్న, ధన్యవాదాలన్న సమయం కేటాయించినందుకు. రైట్, అది ఆ రోజు రిపోర్టింగ్ చేసినటువంటి సంగప్పన్ననే చెప్తా ఉన్నాడు, కేసీఆరే తెలంగాణకు మోసం చేసిండు, దారుణమైన కుట్ర చేసిండు అని చెప్పి ఇప్పుడు బయటపడే. ఇప్పుడు నువ్వా నల్గొండ అక్కడ మీటింగ్ పెడతావు, షీరి చింత కడతారు నల్గొండ జనం, ఏమనుకుంటున్నావు? చాలా తెలివి కండబెట్టి తొక్తారు నువ్వు చేసిన పనికి. 551 టీఎంసీలు వచ్చేది ఉంటే వాటా మాకు 299 సార్లు సంతకం పెట్టొస్తాడు ఈ దొంగ. కూడా ఎక్కువ కావాలంటాడు. ఇంకా ఉంది ఆయన కథ, మాట్లాడుకుందాం. పటాకుల ఫ్యాక్టరీలో పేలుళ్లు, 11 మంది మృతి. మధ్యప్రదేశ్లోని ఓ పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి 11 మంది చనిపోయారు. మరో 174 మందికి కాలిన గాయాలయ్యింది. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియా 9వ ఫైనల్ కు చేరుకుంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 2 వికెట్ల తేడాతో ఆదిత్య సౌత్ ఆఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించిందంటూ ఒక వార్త. ఇక ఇక్కడ చూస్తే తెలంగాణ పేరు తీసేసినప్పుడే కేసీఆర్ పార్టీ ఖతమైంది. బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహేశ్వరం మండలం అమీర్పేటలో గావ్ అభియాన్ యాత్ర ఆయన ప్రారంభించిన సందర్భంగా చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ప్రజలారా ఒక్కసారి ఒక పోల్ దయచేసి, తెలంగాణ ప్రజలారా, ఈ ఖమ్మము, ఈ నల్గొండ, ఈ మహబూబ్ నగర్, రంగారెడ్డి ప్రజల నోట్లే మట్టి కొట్టిన కేసీఆర్ కు సభ పెడతాడట. సభ సిగ్గు లేకుండా. నువ్వు ఆ సభకు కాదు బిడ్డ, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ సభకు రావాలి. నువ్వు అసెంబ్లీ సభకు వచ్చి నువ్వు చేతులు కట్టుకొని నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు అసలు విషయమే తెలంగాణ ద్రోహి ఎవడు అంటే మీరేం చెప్తారు ప్రజలారా? అసలు విషయమే పక్కకు పెట్టిండు. ఈ మేడిగడ్డ గుంగిపోయింది, కాళేశ్వరం నాశనం చేసింది పక్కకు పెట్టి ఇది ఎత్తుకున్నాడు కథ. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని నేనే అంటున్నా. చలో
పోలింగ్లో పాల్గొనండి. ఎట్లా తిడుతురా చూడు కేసీఆర్, లుచ్చాన్ తిడుతురు నిన్ను. కృష్ణా నీటిని ఏపీకి దోచిపెట్టిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని తీన్మార్మలనగా నేనే అంటున్నా. నా మాటతో ఏకీభవిస్తే కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని, నా మాటను వ్యతిరేకిస్తే కేసీఆర్ నిజాయితీ పరుడని మీరు ఓటింగ్లో పాల్గొనండి. గట్టిగా ఇది ఇట్లుంటే బీసీలకు ఎక్కువ సీట్లు లోక్సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం. కనీసం 5-6 సీట్లు ఇచ్చేలా కసరత్తు. బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోకున్న టికెట్. ఎస్సీ రిజర్వ్లో 2 మాదిగలకు 1 మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్లు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ మీటింగ్ లో చర్చ. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలని నేతలకు సీఎం రేవంత్ పిలుపు. బీఆర్ఎస్ కు కౌంటర్ గా నల్గొండలో భారీ సభ పెట్టి అసలు వారిని సభ కాదు కదా నిలబెట్టాలి. తెలంగాణ జనం ముంగట, నల్లగొండ రైతాంగం ముంగట, సంగమేశ్వరం కట్టేటప్పుడు లొల్లిపెట్టిన రైతాంగం ముంగట కేసీఆర్ ను తీసుకుపోయి నిలబెట్టాలి వితౌట్ గన్మెన్లతోటి. వాళ్ళ నడిమిట్లకేని ఇటుకేని అటు వెళ్ళాలి. అటు పోయే వర్గాలు ఉండడు. ఇక గుత్పలు అనుకొని తరుముతారు కేసీఆర్. నువ్వు నీళ్ళ గురించి మాట్లాడితే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి నిన్న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయం చేసినట్టుగా ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక మరో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు 563కు చేరిన మొత్తం పోస్టులు. అయితే కొత్తదా లేక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇంకా రాని స్పష్టత అయితే క్లియర్గా ఇది ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఒకవేళ ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేసాం అనుకో, కంటిన్యూ చేసి దొంగలు ఏమంటారంటే మేమిచ్చిన నోటిఫికేషనే వీళ్ళు వేసినారు, అందుకని దాన్ని క్యాన్సల్ చేసి పడేసేది. ఏది ఇప్పుడు 503 ఉన్నాయి కదా పోస్టులు ఉన్నాయి కదా, దాన్ని క్యాన్సల్ చేసి పడేసి ఎట్లకైనా ఇప్పుడు 60 గురించి అప్లై చేసుకోవాలి కదా. అప్లై చేసుకోకపోతే ఒకవేళ అప్లై చేసుకుంటే వీళ్ళకి భారం పడుతుంది అనుకుంటే ఫీజు పెట్టకండి, కానీ 100% కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, దాన్ని క్యాన్సల్ చేసి పడేసేది. ఎట్లకైనా ఇప్పుడు ఇస్తున్నాం కదా. అయితే ఈ గ్రూప్ 1 ఎట్లా లీక్ అయింది ఏం కథ అనేది ఎక్స్క్లూజివ్ ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. దీంట్లో పోలీసు వాళ్ళు సాధించింది ఏం లేదు. గతంలో కేసీఆర్ పోలీసు వాళ్ళు సాధించింది ఏం లేదు. దాన్ని దాచిపెట్టడానికి డ్రామా ఆడిరు. ఆ డ్రామాకు సంబంధించి ఎక్స్క్లూజివ్ వస్తారు, ఎప్పుడో వస్తారు తమ్ముడు వీరికి రమ్మని చెప్పిన. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ అయిపోయానా కేసీఆర్? బీఆర్ఎస్ పార్టీ మరో షాక్ తగిలింది. ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుసరిస్తున్న వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్న వెంకటేష్ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పినట. ఇంకా ఆయన ఒక్కడే కాదు, నువ్వు చూడు ఎంతమంది వెళ్తారో. ఇక మినిమం 19 మంది ఎమ్మెల్యేలు బీక్తురు. 19 మంది ఎమ్మెల్యేలు తయారు ఉన్నారు, ఎంపీలు 3. మంచిగా కేసీఆర్ నీ దుకాణం బంధు. ఇక నీకు అసలు పుట్టగతులే ఉండే ఇక్కడ రాజకీయ పుట్టగతులు. కూలగొడతా పీలగొడతా. మిషన్ భగీరథపై విజిలెన్స్, సెకండరీ ఇంట్రా పైప్ లైన్ నెట్వర్క్ లో భారీగా అక్రమాలు. ఇగో మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లే అడగా. ఎవడన్నా నీళ్ళు ఇచ్చిండా గతంలో? ఎవరికా తాగునీళ్ళు వేయాలని ఈ సోయి అయిపోయినా. కాళేశ్వరం అవినీతి, దళిత బంధు అవినీతి, మిషన్ కాకతీయ అవినీతి, కరెంటుది అవినీతి, భూములు అవినీతి, ధరణి అవినీతిగో ఆఖరికి నల్ల నీళ్ళది కూడా 7,000 కోట్లు పక్కదారి పట్టినట్టు అనుమానం ఏంది వాస్తవం. ఎందుకంటే 7,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట. గ్రామాల వారీగా అక్రమాలు నిగ్గు తేల్చాలని సీఎం ఆదేశం. ఫీల్డ్లోకి దిగిన విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఇగో మిషన్ భగీరథలో అక్రమాలను నిగ్గు తేల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇంట్రా పైప్ లైన్ నెట్వర్క్ పేరుతో భారీ ఎత్తున ప్రజాధనం దోపిడీ చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానిస్తున్నది. 7,000 కోట్ల వరకు కాంట్రాక్టర్లు, గులాబీ లీడర్లు మింగేసినట్టు గుర్తించినట్టుగా సమాచారం. భగీరథ, సెకండరీ, ఇంట్రా పైప్ లైన్ నెట్వర్క్ సహా ఇతర పనుల్లో అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలిసింది. మిషన్ భగీరథ మన ఇంటి ముంగడ నల్ల నీళ్ళని పెట్టి నల్ల పైప్ అని 7,000 కోట్లు మింగిరటల్లా. 7,000 కోట్ల రూపాయలు ఎక్కువనే మింగిరు. నేను అసలు యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడితే అది కాదట ఇట్లా అని అంటుండే ఆయన. కనీసం పైప్ లైన్లు గ్యారంటీగా ఇన్ని మీటర్లకు ఒకసారి చెక్ చేయాలని ఒక రూల్ ఉంటుంది. ఎక్కడ కూడా చెక్ చేయాలి. చెక్ చేయకుండా ఓకే బిల్లులు ఓకే వేసి పడేసి మొత్తం 7,000 కోట్ల రూపాయలు ఖాళీ. మిషన్ భగీరథ నల్ల నీళ్ళ కాడెత్తుకొని పోయిండు కేసీఆర్. 7,000 కోట్ల రూపాయలు దొంగతనం చేసిండు. ఏమనాలనా ఈ దొంగని కేసీఆర్ ను? ఇది కాదానా మోసం? ఇంతకు మించిన ద్రోహి ఉంటాడా? ప్రతి ఒక్క దాంట్లో మోసం. వాడు చేసిన ప్రతి పని మోసమే.
డీఫేక్ టెక్నాలజీతో 207 కోట్లు కొల్లగొట్టి నీ టెక్నాలజీ రాకముందుకే కేసీఆర్ 7,000 కోట్లు కొట్టుకుపోయిండు. నీ టెక్నాలజీ రాకముందుకే డీపెస్ట్ డీప్ టెక్నాలజీ తోటి కేసీఆర్ ఒక్క నల్ల నీళ్ళ కానీ 7,000 కోట్లు కొట్టుకుపోయిండు. 7,000 కోట్లు. ఇగో చెప్పుతో కొడతా అని బాల్కసుమన్ ఒకసారి చెప్పులు ఎత్తే బాల్కసుమన్ చుట్టూ ఎన్ని చెప్పులు పడేవి చూడు. అది గుట్ట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రైట్. కృష్ణా నీటిని ఏపీకి దోచిపెట్టిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని నేను అంటా ఉన్నా. తీన్మార్మలన్నగా కేసీఆర్ తెలంగాణ ద్రోహి అనుకునే వాళ్ళు 100% మంది కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని ప్రజలు చెప్తున్న మాట. ఓ 4,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి సార్ ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు జప్తు చేయాలి. వీళ్ళని ఒక్కని కూడా వదిలిపెట్టకూడదు. ఎవడెవడున్నాడో కాంట్రాక్టర్లు ఎవడు వీడెవడు వాడు అందరిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి. తెలంగాణ అప్పుల తెలంగాణ కాదు. వీళ్ళ సంపద అంతా జప్తు చేస్తే ఇంకా పైసలు మిగులుతాయి. 7-6 గ్యారంటీలు అమలు చేయంగా ఇంకా మిగులుతాయి. అది రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చా? సుప్రీంకోర్టులో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ. పంజాబ్ రిజర్వేషన్ల చట్టం పైన పరిశీలన. ఏపీ కేసును ఉటంకించిన పిటిషనర్లు. వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. సుప్రీంలో బలంగా వాదన అంటూ దామోదర్ రాజనరసింహ. ఈ ఎస్సీ వర్గీకరణ పైన భారత అత్యున్నత ధర్మాసనం కూర్చుందిగా. ఇక వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారట. చూడాలి ఏం జరుగుతుందో. కాళేశ్వరం భయంతో కృష్ణాపై దుష్ప్రచారం. కాళేశ్వరం అవినీతిపై శ్వేతపత్రం నేపథ్యంలోనే బీఆర్ఎస్ కుట్ర. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. సాగర్ శ్రీశైలం కేఆర్ఎంబీకి అప్పగించలేదు. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. లోక్సభ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాం. అభ్యర్థులకు గెలుపు సామాజిక న్యాయం ప్రాతిపదిక. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలని చెప్పి దీపాదాస్ మున్షి చెప్తున్నటువంటి మాట. కాళేశ్వరం భయంతో ఇప్పుడు కృష్ణా పంచాయతీ కాళేశ్వరం ఫైళ్లు బయటకు వచ్చినాయిగా లెక్కలన్నీ బయటికి రాగానే ఆ పంచాయతీ మళ్ళా కేసీఆర్ మెడ కొడగా కృష్ణా సంగతి నీ కృష్ణా అవుతుంది, నీ కాళేశ్వరం అవుతుంది, నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే ఫైనల్ అవుతుంది. అది మర్చిపోయేటట్టు ఇది చేస్తారు కథలన్నీ. అది మర్చిపోవద్దు మనం. అది ఇంపార్టెంట్. బీఆర్ఎస్ కు షాక్. ఇగో ఇదొకటి అంటారు చూడు ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కోట ఆఫర్ పెట్టు. మావోయిస్టులు కనుక లొంగిపోతే వాళ్ళ పేరు మీద ఉన్న రివార్డు ఇచ్చినట్టుగా కేసీఆర్ ను లొంగిపోమను. కనీసం ముఖ్యమంత్రి పింఛన్ ఏదైతే వస్తుందో దాన్ని కొనసాగించు. నీ అంతలో నువ్వు లొంగిపోతేనే మంచిది. కేసీఆర్ లొంగిపోవడంతో పాటు ఆయన తర్వాత ఆయన అనుయాయులు పిల్లలు ఆస్తులు జప్తు కావాలి. అప్పుడు ఎంతో కొంత ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బీఆర్ఎస్ కు షాక్. కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో రేవంత్ సమక్షంలో చేరిక టికెట్ హామీ ఇచ్చిరట. ఇక నల్గొండ సభలోపే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ 4 ముక్కలు కాబోతా ఉందట. 12 నుంచి 13 ఎంపీ స్థానాలు సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి. నల్లగొండ సభలోపే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి రాబోతా ఉన్నారట. ఇక మూసీ నమూనాలు రూపొందించండి. సింగపూర్ కంపెనీతో సీఎం రేవంత్. సుందరీకరణ ఖర్చు 5,813 కోట్లు దానికి కేటాయించబోతా ఉన్నారట మూసీకి. గ్రూప్ 1 లో మరో 60 పోస్టులు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు. 643 కొలువులు. నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ సూచన. సుప్రీంలో కేసు. గత ప్రిలిమ్స్ పై సందిగ్ధత. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సయ్యద్ హుసేని అనే ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ క్లియర్ గా ఎట్టి పరిస్థితులు దాన్ని క్యాన్సిల్ చేయరు. ఎందుకంటే లేకపోతే ఆ 503 పోస్టులు మేమే వేసినాయి అంటారు. అంతే. మంగళవారం ఇంకోటి ఏంటంటే టచ్ చేయలేవు. నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు. నీకంటే ఏమీలను ఎదుర్కొన్న చరిత్ర మాదంటూ బొత్సు బీకినవు. బొత్సు బీకినవు నువ్వు. నీవు 10 ఏళ్ల పాటు నా మీద ట్రై చేసినావు టచ్ చేద్దామని. ఆర్మూర్ పాండి ఇప్పుడు ఏదో రంగంలో దిగినట్టు మళ్ళా ఈయన అంటే ఈయన టచ్ చేయలేట. పండబెట్టి కసరగాకి తగ్గు దొక్కిరు కదా జనము. ఇంకా టచ్ చేయలేవేంది ఏందన్నా? ఆయన ఏమైతుందంటే అసలు యాక్చువల్గా నెడుతున్నారు. నెట్టకూర నాయన ఇప్పటికీ ఎడమతోటి బొక్కిరిగి ఇదే ఇట్లని. అప్పుడు ఎంత మంది మార్పులు పెట్టుకుంటుంటే ఇక కేటీఆర్ ఇట్లా అంటుండు పబ్లిక్. నన్ను ఎవడు టచ్ చేయలేడు అంటుడు. నిన్ను పండబెట్టి తొక్కి కసరగక్కిచ్చారు కదా నిన్ను. నీ తొంటి బొక్కిరిగేటట్టు నిన్నెవరు టచ్ చేయలేడంటే వాస్తవానికి నిన్నెవరు టచ్ చేయలేడు. నీ అంతా నువ్వే పడతా ఉంటావు, నీ అంతా నువ్వే తొంటిర కొట్టుకుంటా ఉంటావు. నేను ఎవరు టచ్ చేస్తాడు? టచ్ చేసే టైం కూడా ఇవ్వనికి కలిస్తే కదా టచ్ చేసేది.
నీకంటే హేమా ఏమీలను ఎదుర్కొన్న చరిత్ర అది. హేమా ఏమీలను ఎదుర్కొన్నావా? ఎవ్వరితో చూడు లాలుచేనా అనేది. ఉడత బెదిరింపులకు భయపడం, ముందు ముందు చూద్దాం, లొటపి చూస్తావు. కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు, ప్రాజెక్టులపై అవగాహన లేదట. అవగాహన ఉన్న దొంగ తీసుకుపోయి అప్పచెప్పిండు. కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే లుచ్చలు చేసే పని ఇది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెద్ద ఇంజనీర్ నేనే అంటే పెద్ద ఇంజనీర్ నేనే, నా తల బొట్టు బొట్టు రక్తం అంతా ఖర్చు పెట్టినా అంటే ఏదిరాబాయ్ కాళేశ్వరం ఎటుబాయ్ సర్వనాశనం చేసినావు. నీ ముఖం దిష్టి బొమ్మ ముఖం. ఎవరి బొమ్మ కాలబెట్టినా నీది కాలబెట్టినట్టే ఉంది రాష్ట్రంలో. అగో కొత్త సీఎం అంటూ రేవంత్ పేరు ప్రస్తావించకుండానే నీకు తప్పదు కేసీఆర్. నువ్వు అసెంబ్లీలోకి రావాల్సిందే, రేవంత్ రెడ్డి గారు నిలబడతారు, నువ్వు సమాధానం చెప్పాల్సిందే, నిన్ను సీరిసింత కట్టాల్సిందే. ఇది తప్పదు నీకు. లోపలికి గొల్లెం పెట్టి నువ్వు లోపల రాగానే అసెంబ్లీ తలుపులు వేసి తాళం వేసి తాళం చేసి బయటికి ఇసిరేసి అప్పుడు చూపిస్తారు నీకు కథ. సినిమా మూటంలో తెచ్చుకోవాలి. అందుకే కృష్ణా జలాల్లో వాటాపై పోరాటం అన్న సిగ్గుందా నీకు? ఇంకా వాటా పోరాటం చేస్తాడు వాటా. 9 ఏళ్ళు ఏం చేసినట్టు నువ్వు? పీక్ కట్టలు కట్టిండు ఆయన. హైదరాబాద్ రిజిస్టర్ సస్పెన్షన్. 60 కోట్ల రూపాయల శంకర్పల్లి భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వేటు. భార్య వెంకటేశ్వర ప్రసాద్ కింది అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ విచారణలు తేలడంతో సర్కార్ చర్యలు. నకిలీ రిజిస్ట్రేషన్లపై విచారణ కమిటీ. ఇప్పటికే శంకర్పల్లి సబ్ రిజిస్ట్రార్ పై వేటు. ఇక భగీరథలో అవినీతిపై విచారణ పూర్తి స్థాయి దర్యాప్తునకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ప్రతి మండలంలో గ్రామంలో పరిశీలనకు నిర్దేశం. పథకంలో 7,000 కోట్ల అవినీతి జరిగిందంటూ సర్కారుకు విజిలెన్స్ విభాగం అంతర్గత నివేదిక. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు, నల్లాలు వేయకుండానే బిల్లులు డ్రా చేసుకుపోయారట. కథ అవన్నీ కాంగ్రెస్ హయాంలో వేసినవేనని స్పష్టం. కొనుగోలు జరపకుండానే నిధులు మింగేశారని విమర్శ. కేసీఆర్ ప్రతిష్టాత్మక పథకంపై రేవంత్ విచారణ కత్తిబూపి 7,000 కోట్ల. ఈ పథకంలో 7,000 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ విజిలెన్స్ విభాగం అంతర్గత నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. చూసిరుగా కేసీఆర్ దొంగ దొంగ. నీ ముఖం పాడుగాను చూస్తేనే సిగ్గు అనిపిస్తుంది. నేను చూస్తేనే మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు లబ్ధిదారుల ఖాతాకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నారు. రాయితీని ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి కంపెనీలు, పంపిణీదారుల విముఖత. నగదు బదిలీ కన్నా నేరుగా 500కు సిలిండర్ ఇస్తేనే ఎక్కువ ప్రభావం అని ప్రభుత్వం అభిప్రాయం. బీపీఎల్ కుటుంబాలకు ఏటా 6 గ్యాస్ సిలిండర్లు 415 చొప్పున భరించనున్న సర్కార్. 64 లక్షల మందికి ఏటా 3.84 కోట్ల సిలిండర్లు. వాటికి ఇచ్చే సబ్సిడీ 1,594 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బాణసంచ కర్మాగారంలో భారీ పేలుడు. మధ్యప్రదేశ్లో 11 మంది మృతి, 200 మందికి తీవ్ర గాయాలైంది. మార్కెట్లోకి భారత్ బియ్యం ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్. 11 నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలు. రోజు 2 షిఫ్టుల్లో 100 ఆటోలకు అనుమతి. యథావిధిగా బస్సులు. పురాతన సాంప్రదాయాలను పునరుద్ధరిద్దాం. వైటీడీఏ పనుల్లో సమన్వయ లోపం సమీక్షలో విప్ బీర్లా ఐలయ్య. ఇక రండి మాట్లాడుకుందాం. చంద్రబాబు అమిత్ షా ఫోన్. నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత షాతో సమావేశం. జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం. టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ, దానిపైనే పిలుపు. గతంలోనే వైఖరి చెప్పిన లోకేష్ ఏం జరుగుతుందోననే ఆసక్తి అంటూ ఏమో. ఎన్సీపీ అజిత్దే, ఎన్నికల గుర్తు కూడా వారిదే. వారికి ఎలక్షన్ కమిషన్ ప్రకటన. వ్యవస్థాపకుడు శరద్ పవార్కు దక్కని పార్టీ. నేటి మధ్యాహ్నంలోగా కొత్త పేరు చెప్పాలని సూచన. ఇండియాకు మరో షాక్. ఎన్డీఏలో చేరనున్న ఆర్ఎల్డీ అంటూ ఆర్ఎల్డీ ఎన్డీఏలో చేరుతా ఉందట. ఆర్ఎల్డీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎంపీలు ఎంతమంది అంటే ఒక్కడే రాజ్యసభ. అది కూడా అయిపోతుంది ఇప్పుడు కాలం. ఎప్సెట్కు 26 నుంచి దరఖాస్తులు, మే 9 నుంచి పరీక్షలు. షెడ్యూల్ విడుదల. ఇక అండర్-19 ఫైనల్లో టీమిండియా. ప్రపంచ కప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలుపు. ఒత్తిడిని తట్టుకొని విజయం. వరుసగా 5వ ఫైనల్కి చేరుకుందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఒకసారిగా శనార్థి తెలంగాణ వార్తలను చూద్దాం. రైట్. గ్రూప్ 1 పోస్టుల పెంపు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. మరో 60 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్. రైట్ గా ఇదిట్లుంటే కేసీఆర్ కొత్త వేషం. ప్రాజెక్టుల పేరుతో నయా డ్రామా. నాడు కేఆర్ఎంబీకి సంతకం పెట్టి నేడు కృష్ణా బేసిన్ పై ప్రజా ఉద్యమం అంటూ నాటకం. కాళేశ్వరం డొల్లతనంపై ఎందుకు స్పందించలే? ప్రాజెక్టులపై అవగాహన ఉన్నోడు ఇట్లెట్లా చేస్తాడు? రూపాయలు 1000 కోట్లు బూడిదలో పోసే నయా పైసా చేతికి రాకపాయే. 9.5 ఏళ్లు దక్షిణ తెలంగాణపై వివక్షత. లోక్సభ ఎన్నికల ముంగట కేసీఆర్ కాక కొత్త గేమ్.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు సాగర్ డ్యాం పై కొట్లాట చీదరించుకుంటున్న తెలంగాణ ప్రజానికం నిన్ను చీరి సింత గడతారు కేసీఆర్. జనము నిన్ను చీరి సింత గడతారు, ఇటో కాలు గడతారు నువ్వు చేసిన మోసానికి. కేసీఆర్ కాక మరో కొత్త వేషం సురువు చేసిండు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడంతో 2 నెలల పాటు పత్తా లేకుండా పోయిండు. కనీసం మాట వరుసకైనా ప్రజా తీర్పును గౌరవిస్తున్నామనే ప్రకటన చేయకుండా పార్టీకి శ్రేణుల్లో ధైర్యం నింపకుండానే ఫామ్ హౌస్ కు పారిపోయిండు. ఇక తుంటిపొక్క ఇరిగిందంటూ దాదాపు 2 నెలలు ఇంటికి ఆసుపత్రికి పరిమితమైండు. కానీ మళ్ళీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరో కొత్త డ్రామాకు తెరదీసిండు. అధికారంలో ఉన్న 9.5 ఏళ్ల పాటు ప్రజలకు పావులకు ఉపయోగపడలేదు. నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికార దర్పం అనుభవించడమే కాదు, సంపదనంతా ఒక కల్వకుంట్ల కుటుంబమే దోచుకుంది. ఆఖరికి తెలంగాణ పదమైనా వినిపించకుండా కేసీఆర్ పార్టీ పేరును సైతం భారత రాష్ట్ర సమితిగా మార్చేసిండు. అలాంటి కేసీఆర్ కు ఎన్నికలు అనగానే రైతులు, పోరాటాలు, తెలంగాణ పదాలు గుర్తొచ్చినాయి. లోక్సభ ఎన్నికల ముంగట తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు మరో కుట్రకు తెరలేపాడు. కృష్ణా బేసిన్ లో మా వాటా అంటూ నల్గొండ కేంద్రంలో డర్టీ పాలిటిక్స్ చేసేందుకు వ్యూహం పన్నాడు. అందులో భాగంగానే 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఏనాడు కానరాని ప్రజా సమస్యలు, రైతాంగ పోరాటాలు, కృష్ణానది వాటాను తెరపైకి తెస్తూ నల్లగొండలో బహిరంగ సభకు సిద్ధమవుతుండు. కానీ కేసీఆర్ కాకమ్మ కథలు నమ్మే రోజులు తెలంగాణలో లేవు. నువ్వు కాకమ్మ కథలు చెప్తే నమ్మే తెలంగాణ లేదు. బాతాల పోసెట్టి నీ మోసం, నీ దగా, నీ నయవంచన తెలంగాణ ప్రజలకు ఏం మర్చిపోలే. ఇంకా ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోయేలా వ్యవహరించింది. ఎవరి వాటా వారికి దక్కాలనేదే ఉద్దేశం. ముఖ్యమంత్రికి దళిత జాతి తరఫున కృతజ్ఞతలు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్తున్న మాట, ఢిల్లీలో వర్గీకరణ కోసం పోయారు. ఇక కులాల వారీగా జనగణన చేపట్టాలి. పార్లమెంట్ లో బీసీ పెడతామని అన్నారు కదా, కులగణన చేస్తామన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ అంటూ ఒక 35 ఏళ్ళు కావచ్చు డిమాండ్ చేయబట్టి. ఇక డిజిటల్ మీడియా ముసుగులో అరాచకాలు నియంత్రణకు సిద్ధమైన కేంద్రం 2021 నిబంధనల అమలుకు రంగం సిద్ధం. నిలిచిపోయిన RNI ఇక ఫిర్యాదు లేకుండానే పోలీస్ చర్యలకు అవకాశం కల్పిస్తున్నారు. రైట్గా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్. కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కండువా కప్పి ఆహ్వానించిన కేసీ వేణుగోపాల్ మరో ఎంపీ సోదరుడి కుమారుడు సైతం చేరిక. సైలెంట్ వ్యూహం అమలు చేస్తున్న రేవంత్. బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టే ఎత్తుగడ అమలు. సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలను చేర్చుకునే ఛాన్స్. హస్తం నేతలకు టచ్ లో 4-5 బీఆర్ఎస్ ఎంపీలు. కాంగ్రెస్ లో చేరతామని గులాబీ ఎమ్మెల్యేలు రాయబారాలు పంపుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. స్వరాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ హస్తం పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ పార్టీని భారీ దెబ్బ కొట్టిండు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అనుసరించిన స్ట్రాటజీని అమలు పరచబోతున్నాడు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ సురువు చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి తొలి వికెట్ ను తీయగా త్వరలోనే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలను హస్తం గుడికి తీసుకొచ్చేలా రేవంత్ రెడ్డి సైలెంట్ వ్యూహం అనుసరిస్తున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ కండువా కప్పుకున్న పెద్దపల్లి ఎంపీ త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ కు సీనియర్ నేత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత షాక్ ఇచ్చారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుని కుమారుడు పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి సైతం హస్తం కండువా కప్పుకున్నారు. రేవంత్ సైలెంట్ వ్యూహం రచిస్తా ఉన్నాడంటూ ఈ వార్తను చూడొచ్చు. మనగా ఉండదు కేసీఆర్ ని పార్టీ ఉండదు. ఇంకొక 4 రోజుల దుకాణం బంద్. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి. అప్పుడే ఉద్యోగులందరికీ మేలు జరుగుతుంది. వారి తరఫున నా వంతు కొట్లాడతా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మాన్ మల్లన్న హాజరైన మధు యాష్కి గౌడ్, కోదండరామ్ సార్ వచ్చి నిన్న అవుట్ సోర్సింగ్ కి సంబంధించి ఈ అవుట్ సోర్సింగ్ ముచ్చట ఒక్కసారి మనం చెప్పుకోవాలి. అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఇప్పుడు గాంధీ దవాఖానా, MGM, ఉస్మానియా, ఇట్లా ఈ దవాఖానాల సెక్యూరిటీ గార్డులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వివిధ శాఖలలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళని ఏం చేసినంటే వీళ్ళు ప్రభుత్వం కేసీఆర్ ఏం చేసిందంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు వీళ్ళు. అవుట్ సోర్స్ ఏజెన్సీ అని పెట్టిండు. ఏజెన్సీలకు పైసలు ఇస్తాడు కేసీఆర్. ఈ ఏజెన్సీలు ఏంది గాంధీల సెక్యూరిటీ గార్డులను నియమిస్తా ఉంటారు, MGMలో పెడతా ఉంటారు, ఇంకా ఇతర శాఖలలో పెడతా ఉంటారు. ఇక ఈ ఏజెన్సీ ఓనికి కేటీఆర్ ఒక్క ఉద్యోగి మీద కేసీఆర్ ఎంత ఇచ్చిందంటే 21,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చిండు. 21,000 ఇస్తే ఈ ఏజెన్సీ ఇలా పనిచేసే వాళ్ళకి ఎంత ఇచ్చిందంటే 13,500 రూపాయలు ఇచ్చేది. ఇక 30 పైసలు కొట్టుకొని పోయేది అన్నట్టు. ఈ ఏజెన్సీలు ఎవరి అంటే మొత్తం కేటీఆర్ బినామీలే.
కేటీఆర్ అనేటువంటి వారి బినామీల ఈ ఏజెన్సీలన్నీ, ఈ ఏజెన్సీల ద్వారా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిరు. ఇప్పుడు ఈ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగస్తులు ఏమంటారంటే ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే నేరుగా 21,000 మాకే వస్తుంది కదా అని ఒక మంచి డిమాండ్ను లేవనెత్తిరు. ఇక్కడ ఏజెన్సీ అనేది రద్దు అయిపోతే నేరుగా వీళ్ళకి 21,000 రూపాయలు రూపాయి భారం ప్రభుత్వం మీద పడకుండా చేరుతుంది. వాడు అజమాయిషి అనవసరమైన అజమాయిషి లేకుండా మళ్ళీ ఈ ఏజెన్సోడు సార్ మాకు జీతం వాడు ఎప్పుడు ఇస్తుందో తెలియదు, 3 నెలలకు 4 నెలలకు. ఈ ఏజెన్సోడు కనుక లేకపోతే నేరుగా వాళ్ళ 5,000 రూపాయల జీతం పెరుగుతుంది వాళ్ళకి వట్టిగానే పిఎఫ్లు కట్టకంగా. తర్వాత కాక గతంలో ఏం చెప్పిండు కేసీఆరా? ఓ వాడు దొంగ అని వాడు ఎన్ని అని చెప్తాడు. అవుట్ సోర్సింగ్ ఎట్లా ఉండాలి? 2 నెలలు 3 నెలల కోసం తీసుకొని పని అయిపోయింది బాబు అంటే పోయిట్టుంటే అది అవుట్ సోర్సింగ్, అది వేరే. 4 రోజుల మంది తీసుకున్నట్టు సంవత్సరాల తరబడి పనిచేస్తే కూడా అవుట్ సోర్సింగ్ తలకేంది, కాంట్రాక్ట్ ఏంది? నేను అదే మాట చెప్పిన గతంలో ఈడే చేసింది ఈ పని అంటాడు. ఇంకా ఒకటే ఉన్నప్పుడు నేను చెప్పిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టి రాదా బేత్రీని దొరుకుతాడు అంతే కదా. మంత్రులు ముఖ్యమంత్రులు మరి కాంట్రాక్ట్ పీడబోదా ఇక అన్నీ వద్దాలే, అన్నీ వద్దాలే. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టరా అని అన్నాడు గతంలో. అప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్ ముఖ్యమంత్రివే, ఈ నీళ్ల దోపిడీ ప్రాజెక్టుల దోపిడీ నువ్వే కాంట్రాక్టర్ ముఖ్యమంత్రివి. గ్యారెంటీల పేరుతో గ్యారెంటీ చేస్తుండ్రు కాంగ్రెస్ లీడర్లు. ఢిల్లీకి సూట్ కేసులు మోస్తుండ్రు. ఎన్నికలు మోడీ కోసం కాదు, దేశ భవిష్యత్తు కోసం. మోడీ వచ్చాకే తెలంగాణలో 5,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇది ఇట్లుంటిగో పల్లా భూదాహం, భూదాన్ భూమి స్వాహ. భూ రికార్డులో పల్లా రాజేశ్వర రెడ్డి పేరుపై 1.10 ఎకరాల భూమి, అదే సర్వే నెంబర్ లో భూదాన్ భూమి. మరి పల్లాకు పట్టా భూమి ఎట్లొచ్చింది? విచారణ చేస్తే వెలుగులోకి అక్రమాలు వస్తే పల్లా రాజేశ్వర రెడ్డికి భూమి వచ్చిందా? భూదాన్ భూములలో ఈయనకు పట్టా వచ్చింది. ఎట్లొచ్చిందో ఎవరికి తెలియదు. ఇగో వట్టినాగులపల్లి కాడ చూసుకో, 1 ఎకరా 10 గుంటల భూమి, కాస్ట్లీ భూమి. ఎట్లొచ్చింది పల్లా రాజేశ్వర రెడ్డికి? ఇది భూదాన్ భూమి. ఎట్లొచ్చింది నాకు? భూదాన్ భూమి ఎట్లొచ్చింది పల్లా రాజేశ్వర రెడ్డికి? ఇది వీళ్ళ డ్రామా. ఎన్ని ఎకరాలు? ఇంకా ఇది ధరణి కథ. పట్టా మళ్ళా ఇగో సర్వే నెంబర్ 188/1/2. ఇగో పల్లా రాజేశ్వర. మళ్ళా నా అంత నిజాయితీ పరుడు లేడు, నా అంత ఇగ్రమంతుడు లేడు. మొత్తం నేను పని అంతా దోపిడే, మొత్తం భూముల కొల్లగొట్టుడే. రిజర్వేషన్లు 50% దాటిన అమలు చేస్తాం. మేధావులతో చర్చించి కులగణన చేపడతాం. కులగణనతో బీసీలకు న్యాయం. కొత్త బండ్లకే టీజీ రిజిస్ట్రేషన్. మంత్రి పొన్నం ప్రభాకర్. స్వరాష్ట్రంలో పాత బండ్లకు ఏపీ బోర్డులే ఉన్నట్టు వ్యాఖ్యలు. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడున్న రాజకీయాలలో నాయకులు అంగీలు మార్చినంత ఈజీగా పార్టీ కండువాలు మారుస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం పార్టీ ఫిరాయించుతున్నారు. ఊసర వెళ్లే సిగ్గుపడేలా రంగులు మారుస్తున్నారు. ఇన్నాళ్ళు ఆ నాయకులను నమ్ముకున్న కార్యకర్తల నోట్లో మట్టి కొట్టి కష్టపడ్డ శ్రమనంతా గోదాట్లో కలుపుతున్నారు. మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప అని గజం గజం ఎగిరి దుంకిన నాయకుల కోసం అంగీలు చింపుకునే అభిమానులకు ఇప్పుడు మొఖాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఎప్పటికైనా నాయకుల కోసం త్యాగాలు చేయడం మానుకోండి. ఇప్పటికైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని తెలుసుకోండి. పార్టీలు వేరైనా పాలిటిక్స్ లో ఉండే నాయకుల అలవాట్లు సరిసమానమే అని గమనించండి అని పెద్దపల్లి రాజన్న. బండి సంజయ్ విజయ్ సంకల్ప యాత్ర మరో పాదయాత్ర ఫిబ్రవరి 10 నుంచి శురు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని మండలాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేస్తూ ఉండట. తొలి దశలో 119 కిలోమీటర్లు తిరుగుతారట. సో ఇది ఇట్లా ఉంటే ఇక మిగతా దిశాపత్రిక వార్తలు చూద్దాం. మే 9 నుంచి వెబ్సైట్. ఈ నెల 21 నోటిఫికేషన్, 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు. షెడ్యూల్ ఖరారు చేసిన జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్. కన్వీనర్ గా ప్రొఫెసర్ డీన్ కుమార్. రైట్. 60 పోస్టులతో గ్రూప్ 1 త్వరలో. టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్. 9 విభాగాల్లో ఖాళీల గుర్తింపు. డీజీపీ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్లో అత్యధికం. పెండింగ్ నోటిఫికేషన్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతా ఉంది. అజిత్ పవార్ వర్గానిదే నిజమైన ఎన్సీపీ. శరద్ పవార్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవాలి. నేటి సాయంత్రం వరకు గడువు ఇచ్చింది ఈసీ. రైట్. అద్దెకుండే వారికి ఫ్రీ కరెంట్. ఎస్పీడీసీఎల్ వివరణ. తప్పుడు వార్తలు నమ్మొద్దని క్లారిటీ. అద్దెకుండేటోళ్ళకు కూడా కిరాయికుండేటోళ్ళు 200 యూనిట్ల లోపు కాలిస్తే వాళ్ళకి ఫ్రీ కరెంటు.
పీఎం కిసాన్ పెంపు ప్రతిపాదన లేదు, కేంద్ర మంత్రి అర్జున్ ముండా వెల్లడి, లోక్సభలో లిఖితపూర్వక సమాధానం అంటూ ఒక వార్త. గడగాలు ఉన్నారు, పిలువే పక్కకు పిలువాలని రైట్. ఇక బాల్కా సుమన్ ఓ బానిస, ఆయన ఓ చెప్పు చూపితే మేము 1000 చూపిస్తాం, ఎమ్మెల్యే మందుల సామ్యాల్ ఫైర్ అంటూ ఒక వార్త. ఇక భగీరథ కరప్షన్ 7000 కోట్లు, పైప్ లైన్లు వేయకుండానే బిల్లులు క్లియర్, మెటీరియల్ కొనకుండా ఫేక్ బిల్స్ ఇంట్రా విలేజ్ వర్క్ లో ఇంట్రా విలేజ్ వర్క్ లో గోల్మాల్, ఫోకస్ పెట్టిన రాష్ట్ర సర్కార్, విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశాలు. ప్రతి మండలంలో ఒక గ్రామం ఎంపిక, స్మితా సబర్వాల్ పాత్ర పైన ఆరాధిస్తా ఉన్నారు. మిషన్ భగీరథలో 7000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు కేసీఆర్, 7000 కోట్ల రూపాయలు దొంగతనం చేసిండు. సరే ఆ టాపిక్ లోకి పోదాం కానీ ఇట్లా ఇగో ఇలా ఈమె తప్పిపోయిందట, ఈయన యాడుండో కనబడతలేడని చెప్పి నిన్న తిరుగుతా ఉన్నాడు. వంగలపూడి సాధు అట ఈయన పేరు. ఈయన ఇగో ఇట్లుంటాడు, వైట్ కలర్ ఉంటాడు, ఎత్తు 5 అడుగులు, తెల్ల చొక్కా, హాఫ్ నిక్కర్ ప్యాంటు, లుంగి పంచా ధరించి ఉన్నాడు. ఈయన కల్వరి టెంపుల్ దగ్గర తప్పిపోయిందట. మియాపూర్ దగ్గర సతీష్ కుమార్ ఆడ తప్పిపోయిందా? మియాపూర్ దగ్గర నివాసం కొత్త వెలగాడ గ్రామం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా నుంచి. గిటెందుకు వచ్చిరా విజయనగరం జిల్లా? టెంపుల్కి వచ్చిరా. రైట్గా ఫోన్ నెంబర్, ఒకవేళ ఈయన కనపడితే ఫోన్ నెంబర్ 781056056047, అలాగే 8096577107, లేదా మియాపూర్ పోలీస్ స్టేషన్లో వివరాలు తెలియజేయండి. 9959174723 ఈ నెంబర్ సమాచారం తెలుపగలగరు. సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడదని చెప్పి కనబడలేడని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చిరు. ఆ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించి మియాపూర్ పిఎస్లో. సో ఏంది ఏమైనా అంటే గీటన మీ నాన్న కావాలని పోయిందా లేకపోతే నిజంగానే తప్పాడు? లేదు సార్, అక్కడ మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత కొంచెం డ్రింకింగ్ చేస్తారు సార్ ఊర్లో. అక్కడ వచ్చిన తర్వాత 2 రోజులకి బంద్ చేస్తున్నది. బంద్ చేసి వాళ్ళు ఫుడ్ గిట్టి చేయడం వల్ల నరాల వీక్నెస్గా మనిషి మాట్లాడడం, తిక్కగా మైండ్ మాట్లాడడం కంటే చేశాడు సార్. అట్లా చేస్తే మేమేం చేస్తున్నామని అంటే అంత దూరంకి వెళ్ళొచ్చాక లేడీస్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన చుట్టూ మేము ఒక 6 మెంబర్స్ ఉన్నాం సార్. నైట్ అంతా నిద్రలేదు సార్, మాకు అక్కడ దోమలు ఎక్కువ విపరీతంగా ఉన్నాయి, చిన్న పిల్లలతో వచ్చామాట. సరే లేడీస్ అంతా వెళ్ళిపోయారు. నేను మా డాడీకి అప్పటి నుంచి నైట్ అలాగ అవుతుందని నేను కుర్చీ మీద కూర్చొని ఉన్నాను. నేను నైట్ అంతా పనుకోలే, మా వాళ్ళు అంతా ఉన్నారు కదా చూసుకుంటారంటే నేను ఒక హాఫ్ అన్ అవర్లో పడుకున్నా సార్. హాఫ్ అన్ అవర్లో పడుకునే లోపు మెల్లి నడుచుకుంటూ వాళ్ళు సైడ్ వేసుకుంటూ వెళ్ళిపోయింది బయటకి. మన విస్పేట రైల్వే స్టేషన్ రూట్లో కెమెరా చూపించింది సార్. అక్కడ ఒక ఆటో డ్రైవర్ని అడుగుతుంటే అడ్రస్ ఏం అడుగుతుండే ఆయన మైండ్ ఇదైతే ఏం తెలియట్లేదు. ఆయన ఏం చెప్పండి డైరెక్టర్స్ ఇది ఒకటే రూట్ కట్టి పట్టుకుంటూ పోతున్నాడు సార్. అది ముందు కెమెరా చెక్ చేద్దామంటే ఆ ఫ్లైఓవర్ వస్తుంది కదా సార్, అక్కడ బాగా చాపించాడు ఫ్లైఓవర్ దగ్గర కెమెరాలు పనిచేయట్లేదు అన్నారు. మళ్ళీ రివర్స్ వస్తుందని సార్ రివర్స్ కూడా మనకి చూపు కనబడట్లేదు సార్. ఎక్కడ మేము సిటీ మొత్తం సరే సార్ ఆదివారం సార్ 11 నుండి సిటీలో మొత్తం తిరుగుతాను. మీ దగ్గరకు వస్తే సంవత్సరాలు ఉంటాడు? 50 సార్. ఈయన ఎక్కడన్నా కనపడితే దయచేసి మియాపూర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వీళ్ళు విజయనగరం నుంచి వచ్చారట, హైదరాబాద్లో తప్పిపోయారట. సో ఈ మార్నింగ్ న్యూస్లో చెప్తే చాలామంది చూస్తారు కాబట్టి వాళ్ళు సహాయం కోసం ఇక్కడికి వచ్చినారు. ఏం పేరు మీ పేరు? వంగలపూడి నారాయణ సార్. వంగలపూడి నారాయణ. ఓ నీ ఫోన్ నెంబర్ ఏది? 7847 అదే సార్. 7816056047 నెంబరు. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కు దయచేసి వీలైతే ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ. వస్తే చెప్తాను, ఎవరిని ఇన్ఫార్మ్ చేస్తే చెప్తాను. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ స్కీమ్లో భారీగా అవినీతి జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రధానంగా గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన పైప్ లైన్లలో 1000 కోట్లు కొల్లగొట్టినట్టు సీఎంఓకు కంప్లైంట్స్ వెళ్లాయి. ఇందులో దాదాపుగా 7000 కోట్ల అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ స్కీమ్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భగీరథ స్కీమ్ లో భాగంగా ఏ పనులు చేశారు, కాంట్రాక్టు పనులను ఏ సంస్థ చేపట్టింది, సబ్ కాంట్రాక్టు పనులు ఎవరు చేశారనే కోణంలో విజిలెన్స్ అధికారులు ఆరా తీసే పనులు నిమగ్నమైనట్టు తెలిసింది. పాత వాటినే కొత్తగా ఏర్పాటు చేసినట్టు చూపించారట. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు పథకాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించింది. ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు 30,000 కోట్ల మేరకు అప్పులు చేసింది. ఈ స్కీమ్ లో భాగంగా ప్రతి ఊరికి కొత్తగా పైప్ లైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికే 93% గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఆయా గ్రామాల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ పైప్ లైన్ లేయకుండానే మింగేసిరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే
రాష్ట్రంలో 193 ఊర్లల్లో నల్ల నీళ్లు ఉన్నాయి వస్తున్నాయి. కానీ కేసీఆర్ ఏం చేసిండు, ఈ 7% ఏదైతే ఉందో 7% వస్తలేదని చెప్పి 30,000 కోట్లు అప్పు చేసి 7,000 కోట్లు మింగిండు. ఇది ఆయన కథ. ఇగో రేవంత్ నన్ను టచ్ చేయలేవు, ఆల్రెడీ పండబెట్టి తొక్కి పండబెడితే ఇంకా నీకు ఇంకా టచ్ చేయలేవు అంటే ఇది నీకు టచ్ ఎప్పుడో చేసింది, నిన్ను చేయితో నీకు చేయాలనా, నీ కార్యకర్తలు చేస్తారు ఆ పని. నా పార్టీని సైతం ముట్టుకోలేవు, నీ పార్టీని ఎవ్వరు ముట్టుకోవాల్సిన పని లేదు, నిన్నెవరు టచ్ చేయాల్సిన పని. నీ అంతా నువ్వే గులబట్టి ఇరగొట్టుకుంటా ఉంటే నిన్నెవరు టచ్ చేస్తాడు. ఇంకా నీ పార్టీలో ఉన్న ఎంపీ దిగి అటుపాయ, 3 ఎంపీలు దిగేందుకు తయారైపోయా, 19 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు బిగుతారో తెలుస్తలేదు. ఇంకేం పాడైంది నీ పార్టీ అయిపోయా. నీకన్నా ఏమిలే ఎదుర్కొన్నా, ఎన్ని రోజులు ఉంటావో చూద్దామట. ఏం చూస్తావు లటపి చూస్తావు, ఊకోయిగా ఇంకేం చేస్తావు. ఇంకా ఏది లేవశాత కానోడు లేస్తే మనిషిని కాదన్నట్టుంది నీ కథ. ప్రాజెక్టులపై నీకు అవగాహన లేదట, అవగాహన ఉన్న సన్నాసిగా ఇట్లా మోసం చేసి మోసం. చోర్, 1 నంబర్ చోర్. కాంగ్రెస్ లోకి ఎంపీ వెంకటేష్, మరో ఎంపీ సోదరుడు కుమారుడు సైతం ఏఐసిసి చీఫ్ ఖర్గే సమక్షంలో చేరిక బీఆర్ఎస్ కు ఊహించని షాక్ కలిగింది. రైట్, చివరి వరకు సస్పెన్స్. ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ లో కలవరం. ఇంకా ఎంతమంది వారితో టచ్ లో ఉన్నారనే అనుమానం అంటూ ఎవ్వడు ఉండడు కేసీఆర్ ని ఎంత. మహేందర్ రెడ్డి అవినీతి తిమింగలం, ₹1,00,00,000 కోట్ల ఆస్తులు పోగేసుకున్నారు. అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆరోపణలు, ఆధారాలతో గవర్నర్, సీఎం, ఏసీబీ, డీజీకి ఫిర్యాదు చేసిరట. నిన్న రాపోలు భాస్కర్ ఒక సంచలన వీడియోను రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో మహేందర్ రెడ్డి డీజీపీగా పనిచేసినప్పుడు నయీంను అడ్డం పెట్టుకొని భువనగిరి, రాయగిరి, బీబీ నగర్ ఈ ప్రాంతాల్లో, ఆ తర్వాత ఇంకా కొన్ని చోట్ల ₹1,000 కోట్ల భూములు ఎట్లా డీల్ చేసుకుండా అనేది ఆధారాలు, సర్వే నెంబర్లతో సహా చెప్పేస్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన టీఎస్పీఎస్సీకి చైర్మన్. చూడాలి, ఇది పెద్ద లపడా నడుస్తామని చూడాలి. ఇంకా కొంత ఆరోపణలు. మార్కెట్లోకి భారత్ రైస్ ₹29కే కిలో బియ్యం ప్రారంభించిన కేంద్రం నాఫెడ్ ఎన్సీసీఎఫ్ సెంటర్లో అందుబాటులోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంలో విచారణ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదితో పాటు మంత్రి దామోదర హాజరు. వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, హామీ మేరకే న్యాయవాదిని పెట్టామని చెప్పి మంత్రి అంటా ఉన్నాడు. ఏం సప్పుడు సైలెంట్గా ఉండమనరా జర్జీ. బీసీలకే ఎక్కువ సీట్లు, బీసీ మీటింగ్ లో సీఎం అభిప్రాయం. మాదిగలకు 2, మాల 1, యూత్ కాంగ్రెస్ కోటాలు మరొకటి. ప్రతిపాదించిన పీఈసీ మెంబర్లు నేడు ముగ్గురి పేర్లపై మార్క్. హాట్ సీట్ గా మహబ్బా సెగ్మెంట్ 48 మంది పోటీ చేయబోతా ఉన్నారట. మరి ముగ్గురు పేర్లను ప్రతిపాదిస్తూ అందరూ టిక్ చేయబోతా ఉన్నారు. భువనగిరి నుంచి నేను కూడా దరఖాస్తు పెట్టుకున్న భువనగిరి ఎంపీ సీట్ కోసం. మరి నాయకత్వం ఏం చేస్తారు. నల్లగొండకు ప్రియాంక, త్వరలో భారీ బహిరంగ సభ, 2 గ్యారంటీల ప్రకటన. బీఆర్ఎస్ కు కౌంటర్ మీటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారట. సమతామూర్తి చిట్ ఫండ్ గరాణా మోసం, చీటీల పేరుతో ₹200 కోట్ల దోపిడీ, 200 నుంచి 300 కోట్ల వరకు వసూలంట. 2 నెలల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు పోలీసులకు బాధితుల ఫిర్యాదు. తాజాగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి కంప్లైంట్, 2 అరెస్టు, పరారులో మరో 2 ఉన్నారట. సమతామూర్తి చిట్ ఫండ్ అట, పేరు మంచిగా పెట్టారు కానీ 8 కోట్ల డ్రగ్స్ పట్టువేత. అందులో కొకైన్, ఎక్స్ట్రా సిఫిల్స్, హెరాయిన్. పంజాగుట్టలో నైజీరియన్ అరెస్ట్ అయిండు. నల్గొండలో ప్రియాంక గాంధీ మీటింగ్. ఇది దిశ పత్రికలో ఉన్న వార్తలు. ఒకసారిగా ఆదాబ్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. తెలంగాణ నాడు ఆత్మగౌరవ పతాక గీతమై జాతిని జాగృతపరిచి పోరుబాట పట్టించింది. గత పాలనలో నిరాధారణకు గురైంది. నేటి పాలకులు ప్రజాగీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించడంతో రాష్ట్రమంతా మారుమోగుతుంది. నిరంకుశత్వం వీడి ఒక్కొక్కటిగా స్వేచ్ఛా గాలులు పీల్చుకుంటున్నాయి. ఇది ఆరంభమే, ముందు ఉంది అసలు పండుగ కాదుకూడదంటే గతం పునరావృతమే సుమా అని చెప్పి మేధాజీ హెచ్చరిక. ఈ కృష్ణా జలాలపై కురుక్షేత్రమే. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతాం. ఇక వీళ్ళు పోరాడతారు. తొలి నోటిఫికేషన్ గ్రూప్ 1 లో మరో 60 పోస్టులు పెంపు, 563కు పెరిగిన పోస్టుల సంఖ్య. ఇక టిఎస్ ఏపీ సెట్ షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 21న ఈఏపీ సెట్ నోటిఫికేషన్, 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 9 నుంచి 12 వరకు పరీక్షలు. ఇక అజిత్ పవార్దే అసలైన ఎన్సీపీ. ఎన్నికల వేళ శరద్ పవార్ కు షాక్. 2 వర్గాలుగా శరద్ పవార్, అజిత్ పవార్. అజిత్ కు అనుకూలంగా ఈసీ నిర్ణయం. గడియారం గుర్తు కూడా అజిత్ వర్గానికి. కేంద్రం ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. టార్గెట్ 17 సీట్లు, 17 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం. హైదరాబాద్ సీటు పైన పాగా వేస్తాం, ఈసారి మా తడాకా చూపిస్తాం. బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్.
ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండికొట్టిన గూడెం బ్రదర్స్ మైనింగ్ మాఫియా ముష్కరులుగా తేటతెల్లం. లగ్డారం గ్రామంలో అనుమతులు లేకుండానే అడ్డగోలుగా మైనింగ్ తవ్వకాలు. ఏడాది క్రితమే మైనింగ్ తవ్వకాల నిలుపుదలకు ఆదేశాలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేకపోయిన మైనింగ్ అధికారులు ఆర్డీఓ రవీందర్ రెడ్డి సమక్షంలో అక్రమాల కళ్లెం. అక్రమ మైన్స్ సీజు కస్టడీలోకి తీసుకోకపోవడంపై సర్వత్రా అనుమానాలు. అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఈడీ, విజిలెన్స్, సిబిఐ, ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించాలని పలువురు డిమాండ్. సంతోష్ శాండ్ మైన్స్ అధినేతలకి ఇక చిప్పకూడే. స్థానికులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అక్రమాల చిట్టా విప్తే విస్తుపోయే నిజాలు బట్టబయలంటూ ఒక వార్త. మైపాల్ రెడ్డి అతి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి. సీఎం రేవంత్ తో పలువురు కంపెనీ ప్రతినిధుల భేటీ. గట్టిగా ఇండియా కూటమికి వ్యాధులు. అంత్యక్రియలు పూర్తి చేసిన నితీష్ యూపీ కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణన్ చెప్తున్నటువంటి మాట్లాడట. ఇది ఇట్లా ఉంటే ఇక ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మేనమామల మధ్య షూ వివాదం అట. చుట్టపు సూపుగా వచ్చిన అల్లుడు హత్య. బూట్ల పంచాదట. ఏడదా ఇది? మేనమామ మధ్య షూ వివాదం. చుట్టపు సూపుగా వచ్చిన అల్లుడిని హత్య చేసిరట. యూసుఫ్ కూడా కాడ మేనమామలు మధ్య జరిగిన స్వల్ప వివాదం వారింటికి అతిథిగా వచ్చిన అల్లుడి హత్యకు దారితీసింది. మధురనగర్ పోలీసుల వివరాల ప్రకారం రాణి సరోజ అక్క జిల్లాలో సరోజ కూతురు మార్తా నిజాంపేటలో ఉంటున్నారు. మార్తాకి ఇద్దరు కూతురు, కుమారుడు సంగెపాగు ప్రవీణ్ మోజెస్ కార్ డ్రైవర్. సెల్ ఫోన్ రిపోర్ట్ నిమిత్తం ప్రవీణ్ మోజెస్ ఈ నెల 4న రాత్రి రామత్ నగర్లోని జవహర్ ప్రాంతంలో ఉంటున్న వరుసకు అమ్మమ్మైన రాణి ఇంటికి వచ్చాడు. రాణి పెద్ద కుమారుడు. ఈ ఎట్లుందంటే ఈ వార్త, రాణి ఆయనకి ఏమవుతాడు, ఇది ఈయనకి ఏమవుతాడు, డైరెక్ట్ రాయకుండా ఏమైందంటే అభిలాష్ అలెక్స్ బూట్లు విప్పి నిద్రించాలని తమ్ముడు అభిషేక్ అలెక్స్ అలియాస్ బన్నీకి చెప్పడంతో అన్నదమ్ముల మధ్య వివాదం మొదలైంది. ఇది గమనించిన ప్రవీణ్ మోజెస్ కలగజేసుకొని చిన్న విషయానికి ఎందుకు కొట్లాడుతున్నారని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో కోపోద్రేకుడైన అభిషేక్ క్షణికావేశంలో కత్తితో ప్రవీణ్ మోజెస్ ఛాతీ ఎడమ భాగంలో పొడిచాడు. ప్రవీణ్ అపస్మారక స్థితిలోకి చేరడం. బూట్ పంచాది రాష్ట్రంలో బూట్ పంచాది ఒకరిని చంపింది. చెప్పుల పంచాది ఎంతమందిని చంపుతుంది? ఇంకా క్లోజ్ చేయి. మస్తుగా చంపుతారు. ఇక ఏం వట్టిన ఛాయ్ తాగినంత ఈజీ అయిపోయింది ఇప్పుడు చంపుకున్నాడు. 10 ఏళ్ళు కాపాడిన రాష్ట్రాన్ని పరాయి పాలు చేస్తున్నాయి. ఇక కాపాడినాడు. ముఖం చూడరు, వీని ముఖం చూడరు జర ఒక్కసారి. కృష్ణా జిల్లాలో హక్కుల కోసం ఉద్యమిస్తాను. నొడపిజేతో ఫస్ట్ నిన్ను పండవేడి తొక్కితే హక్కుల ఆనంతలు అవే వస్తాయి. గోదావరి కథ చెప్పు ఫస్ట్ నువ్వు. గోదావరి కేసీఆర్ అవినీతిని గ్రామాన చాటండి. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై పీసీ సమావేశంలో చర్చ. హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగేలా మూసీ అభివృద్ధి చేయబోతున్నారు. సింగపూర్ కంపెనీ ప్రతినిధులకు వివరించిన సీఎం. మేడిగడ్డ వెళ్లి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి క్షమాపణ చెప్తే సరిపోతా? అది ముక్కు రాయొద్దు, నేలకు రాయొద్దు. ఆడ మేడిగడ్డ కాడ నుంచి రాసుకుంటూ వస్తే ముక్కు ఈడుకొచ్చే వరకలా ఈన్సన్ అరగాలి, రాయాలి, తిన్నాయని గక్కాలి. నీళ్ల గురించి తెలియనందునే కూలిపోయే కాళేశ్వరం కట్టారు అని చెప్పి బట్టి విక్రమార్క ఇక 11 నల్గొండ సభలో పోరుకు శ్రీకారం పెడుతున్నాడు. ఆయన శ్రీకారం చుడతాడు. అజిత్ పవార్దే ఎన్సీపీ. ఆ పార్టీ పేరు ఎన్నికల గుర్తు కూడా వర్గానికి ఎన్నికల సంఘం నిర్ణయం. కాంగ్రెస్ లోకి భరాస ఎంపీ వెంకటేష్ నేత. భగీరథపై విజిలెన్స్ విచారణ. రాష్ట్ర ప్రభుత్వ యోచన త్వరలోనే దర్యాప్తునకు ఆదేశించే అవకాశం. ఇక హరితహారం లెక్కలు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఈ హరితహారం ఇటు జోగినపల్లి సంతోష్ రావు అని హ్యాపీరావు ఉండేగా, హ్యాపీరావు గడికోపారి మొక్కలు ఎందుకు నాటి నెరికేనా? రాష్ట్ర ప్రభుత్వము ఒక్క మొక్కను చెట్టు ఎంతకు దొరుకుతావు? మొలక 10 రూపాయలకు దొరకదు. 210 రూపాయలకు కొన్నారు ఒకటి. అది దీనికి టెండర్ ఇచ్చి అది కూడా అడవిలో పోయి పెట్టినట్టుగా. అడవిలో మళ్ళా అడవిలో పెడితే అది పెట్టింది ఏందో పెట్టింది ఏందో. అడవిలో మొక్క పెట్టి అడవి అంతా మేమే పెట్టామని చెప్పారు. నర్సాపూర్ అడవులలో కేసీఆర్ చేసింది కదా. ఆ గుట్ట మాదే అంటాడు. ఒక్క మొక్క మీద 200 రూపాయలు కొట్టేసిండు హ్యాపీరావు. ఇవన్నీ తేలాలి. ఇంకా ఆడక ఇది కొండగట్టుకు పోయిండు. ఆ వెనుక భూమి కథ చేద్దామని ఆడబెట్టొచ్చిండు. గ్రూప్ 1లో మరో 60 పోస్టులు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చా? వాటికి అధికారం లేదన్న 2004 తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తాం. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వెల్లడి. విచారణ ప్రారంభమైంది. ఫైనల్లో యువ భారత్ అంటూ ఒక వార్త. ఎల్ఆర్ఎస్ కు ఎదురు చూపులు. పెండింగ్ లో 25 లక్షల దరఖాస్తులు. ప్రభుత్వ విధానంపై ఉత్కంఠ. ఇగో పన్నులు, ధరలు, అప్పులు. జగన్మోహన్ రెడ్డి వార్త. నేడు ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అట. మాకిరెడ్డి చెప్పు, బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నావు అని చెప్పి ఆయన మీద ఎత్తేసిండట. సో ఇది ప్రజలారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనేటువంటి దొంగ, ఒక చోర్, సిగ్గు లేకుండా నీళ్ల దోపిడికి రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి సహకరించి ఇలా
కొంగ జపం చేస్తా ఉన్నాడు. మళ్ళీ వచ్చి నల్గొండ అక్కడ సభ పెడతాట. దొరికితే శీర్షి ఇంత గట్టురు వాడిని. 51 టీఎంసీల వాటా వచ్చేది ఉంటే మా గవర్నర్ ఎందుకని 299 మీద సంతకం పెట్టొస్తాడు ఈ దొంగ. చూడరు సార్ పేపర్ ఉంటుంది. నేనే చెప్పిన కృష్ణా నీటిని ఏపీకి దోచిపెట్టిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని నేను అంటా ఉన్నా. తెలంగాణ ప్రజలు 193% మంది కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని చెప్తా ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా వచ్చినావు. అటుకేను పార్టీ ఎంపీలు పోతా ఉన్నారు, ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు. ఒకడోడు పార్టీ దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇటు గోదావరి కాళేశ్వరం కథ బయటపడ్డది. రేపటి నుంచి అసెంబ్లీ. ఇక రేపు పోయి మాట్లాడాలంటే కుదరదు. ఇప్పుడే ఏదో డ్రామా కడుతున్నట్టుగా ఈ డ్రామాలు నీ లలిత కళలు అన్ని తెలివయా తెలంగాణ చూసి ఉన్నది.